నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం. సో మనం ఇప్పుడు అన్ని చోట్ల కూడా మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం డీప్ స్టేట్. ఒక సాధారణ శ్రోతకు కానివ్వండి, కార్యకర్తకు కానివ్వండి, అర్థమయ్యేలా చెప్పాలంటే డీప్ స్టేట్ని మీరు ఎలా నిర్వచిస్తారు? అందరికీ నమస్కారం. వాస్తవానికి ఈ డీప్ స్టేట్ అనే పదము మొట్టమొదట వాడింది టర్కీలో ప్రభుత్వం ఎవరిదైనా ప్రభుత్వం ఆ దేశం ఏ గతిలో వెళ్ళాలన్నది నిర్ధారించేటటువంటి కొందరు వ్యక్తులు పాలకులు మారుతూ ఉండేవాళ్ళు, కానీ విధానాల కంటిన్యూటీ ఉండేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. దాన్ని వాళ్ళు టర్కిష్ భాషలో వేరే పదంతో వాడేవాళ్ళు, కానీ దాని ఇంగ్లీష్ అర్థము డీప్ స్టేట్. ఆ తరువాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం పూర్తయిన తరువాత ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ కలిసి ఏ దేశంలో ఎవరు పాలకులుగా ఉన్నా మన వ్యాపార ప్రయోజనాలు కాపాడబడాలి, అలా జరగాలన్నట్టయితే ఆ ప్రభుత్వాల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పి ఒక 100కు పైబడి 100-150 పెద్ద పెద్ద కంపెనీలు, దీనిలో అమెరికాకు చెందినటువంటి రాకఫెల్లర్ ఉంది, అదేవిధంగా రాక్ చైల్డ్ సంస్థ ఉంది. ఇటువంటి దాదాపు ఒక 100 సంస్థలు కలిసి ప్రపంచము ఏ గతిలో పోవాలి, ట్రేడ్ ఏ దిశలో వెళ్ళాలి, అదేవిధంగా ఏ ప్రభుత్వము పాలసీలను మనం ఎలా ప్రభావితం చేయాలని చెప్పి వాళ్ళు ఒక గ్రూప్ని ఫార్మ్ చేసుకున్నారు. దేశాల్లో పాలకులు మారుతున్నప్పటికీ కూడాను వీళ్ళు ఈ విధానాల కంటిన్యూటీ సో దట్ ఇట్ హెల్ప్స్ దెమ్, ఇది చేసేందుకు వచ్చినటువంటి వ్యవస్థను వాళ్ళు డీప్ స్టేట్ అన్నారు. దానికి రకరకాల పేర్లు పెట్టారు, రకరకాల సదస్సులు నిర్వహించారు. సభ్యత్వంలో కూడాను వేరు దశలు, అంటే రౌండ్ టేబుల్లో మెంబర్స్ ఎవరు, లేకపోతే మిగతా హయ్యర్ లెవెల్లో చర్చించేటటువంటి కోర్ గ్రూప్లో ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడాను వాళ్ళు నిర్ధారించి ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రపంచం యొక్క మతిగతుల్ని శాసించాలని నిర్ణయించుకున్నారు. దానికి వాళ్ళు డీప్ స్టేట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ వ్యాపార సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఆ వ్యాపార సంస్థల నుంచి పుట్టినటువంటి కొన్ని సంస్థలు ఈరోజు తమకు నచ్చని ప్రభుత్వాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకి అమెరికా ఉంది. అమెరికాలో ఈరోజు రిపబ్లికన్ గవర్నమెంట్ ఉంది. రిపబ్లికన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ పెద్ద డిస్రప్టర్. ఆయన ఇంత మటుకు కొనసాగుతున్న అనేక విధానాల్ని తలకిందులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విధానాలను కంటిన్యూ చేయాలని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి సిఐఏలో ఉన్న కొందరు అధికారులు, ప్రభుత్వంలో లేకుండా కూడా ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపించగలిగేటువంటి వీళ్ళు అమెరికన్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రతి దేశంలోనూ ఒక డీప్ స్టేట్ ఉంటుంది. ఉదాహరణకి పాకిస్తాన్ తీసుకున్నట్లయితే పాకిస్తాన్ యొక్క డీప్ స్టేట్ పాకిస్తాన్ ఆర్మీ. ఎవరు అధికారంలో ఉండాలి, విధానాలు ఏముండాలి, ఇది డిసైడ్ చేసేటటువంటిది పాకిస్తాన్ ఆర్మీ. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకరు, జడ్జు, ఇవన్నీ కేవలము టిట్యులర్, కేవలం పేరు కోసం మాత్రమే ఉంటాయి. కానీ వాస్తవ పాలన అనేది సైన్యం నడిపిస్తుంది. ఈజిప్టులో కూడాను ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అధికారంలోకి రానివ్వకుండా నిరోధించేందుకు అక్కడ మిలిటరీ పనిచేస్తుంది. ఇది మిలిటరీ అక్కడ డీప్ స్టేట్. మిలిటరీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అవసరమైతే బ్యాన్ చేస్తుంది. అందుకే హోస్ని ముబారక్ మిలిటరీ ప్రాప్ చేసినటువంటి నాయకుడు దాదాపు 33 సంవత్సరాలు పరిపాలించాడు. కాబట్టి ప్రతి దేశంలోనూ ఆ దేశం యొక్క కోర్ వాల్యూస్ని ప్రతిబింబించేటటువంటి, ఆ దేశం ఏ గతిలో వెళ్ళాలో నిర్ధారించేటటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ని డీప్ స్టేట్ అంటాము. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం ఏ అర్థంలో డీప్ స్టేట్ వాడుతున్నామంటే అమెరికన్ డీప్ స్టేట్, రష్యన్ డీప్ స్టేట్, లేకపోతే చైనీస్ డీప్ స్టేట్ వాటి ప్రయోజనాల కోసము భారత్లో ఏ రకమైనటువంటి ఆటలు ఆడుతున్నాయి, ఇది మనం తెలుసుకోవలసిన అవసరం. ఎందుకంటే ఆ దేశాలు తమ ప్రయోజనాల కోసము ఇండియాని ఎలా బలహీనపరచాలి, ఎలా విచ్ఛిన్నపరచాలి, ఎలా కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, వర్ణాల పేరిట, భాష పేరిట, నది నీళ్ల పేరిట ఈ దేశాన్ని విడగొట్టొచ్చు, చెడగొట్టొచ్చు, పడగొట్టొచ్చు. ఇది చేస్తున్నాయి. కాబట్టి
ఆ దేశాల డీప్ స్టేట్స్ యొక్క డిజైన్ని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి మనము అమెరికన్ డీప్ స్టేట్ కావచ్చును, అమెరికాలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఏదైతే ఈకో సిస్టమ్ అమెరికాలో డెవలప్ అయిందో అది కానీ, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పాలకులు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభావాన్ని పెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం కానీ, దాన్ని మనము డీప్ స్టేట్గా అర్థం చేసుకోవచ్చును. మన భారతదేశం యొక్క నేపథ్యంలో వాటి ప్రభావం మన మీద ఏ వరకు ఉంటుందన్నది ప్రతి పౌరులు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం డీప్ స్టేట్ అన్ని చోట్ల ఉంది. చైనాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, అమెరికాలో ఉంది. ఇతర వీటన్నిటికీ ఏమిటి కామనాలిటీ ఏమిటి? ఎందుకని ఇన్ని చోట్ల ఇన్నా కూడా వాళ్ళ మధ్యలో ఎక్కడా కూడా ఘర్షణ రావట్లేదా? ఒక డీప్ స్టేట్ ప్రయోజనాలకి ఇంకో డీప్ స్టేట్ ప్రయోజనాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎలా నెట్టుకొస్తున్నారు? అందరూ కలిసి ఎవరిని మీద దృష్టి పెడుతున్నారు? పూర్తిగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే వాస్తవానికి ప్రతి దేశానికి ఆ దేశం యొక్క కోర్ వాల్యూస్ని కాపాడేటటువంటి ఒక వ్యవస్థ ఉండడం అనేది సహజం. నా ప్రయోజనాలు నీ ప్రయోజనాలు క్లాష్ అయ్యే చోట ఏం చేయాలి? చైనీస్ డీప్ స్టేట్ లేకపోతే చైనా ప్రభుత్వం కానీ, చైనా ఆలోచించే విధానం కానీ అమెరికా ఆలోచనకు పూర్తి భిన్నము. అందుకే చైనాకి రష్యాకి మధ్య ఈరోజు ఆధిపత్య పోరు నడుస్తోంది. కానీ వాస్తవానికి డీప్ స్టేట్ మొట్టమొదట వచ్చినప్పుడు యూరప్లోని కార్పొరేట్ సంస్థలు, మల్టీనేషనల్స్, ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి, డ్రగ్ ప్రొడక్షన్ చేసేటటువంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ కలిపి యూరప్ ప్రయోజనాలు, అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు వచ్చింది. దాన్ని మనం డీప్ స్టేట్ అంటున్నాం. బట్ చైనా టూ హ్యాస్ ఎ డీప్ స్టేట్. అది చైనా ప్రయోజనాల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకనే చైనా ఈరోజు ఆగ్నేయాసియాలో తన ప్రభావాన్ని పెంచుకోవాలనుకుంటుంది, భారతదేశాన్ని అదుపులో ఉంచాలని అనుకుంటుంది. ఎందుకంటే ఏ రోజైనా చైనాకి భవిష్యత్తులో యుద్ధం ఎదుర్కోవాలంటే కేవలం 2 దేశాల నుంచే ఎదుర్కోవాలి, ప్రత్యక్ష యుద్ధము. ఒకటి భారత్, ఎందుకంటే భారతదేశానికి దాదాపు 3000 కిలోమీటర్లకు పైబడి సరిహద్దు ఉంది. లడాఖ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ దాకా సరిహద్దు ఉంది. రెండవ దేశము వియత్నాం. వియత్నాం చరిత్రను గమనిస్తే 1000 సంవత్సరాలుగా చైనాతో యుద్ధం చేస్తూ వస్తున్నటువంటి దేశం అది. సాంస్కృతికంగా, కల్చరల్గా వాళ్ళ హిస్టరీ కనుక వెళ్తే 1000 years దే హ్యావ్ బీన్ అట్ లాగర్ హెడ్స్. కాబట్టి చైనా వంటి ఏషియాటిక్ కంట్రీస్కి వాస్తవానికి ఈ డీప్ స్టేట్లో స్థానం లేదు. అమెరికన్ డీప్ స్టేట్ అని దేన్నైతే అంటామో అది అమెరికా ప్లస్ యూరప్ ప్లస్ ఆంగ్లో సాక్సన్ ప్రపంచం. ఆంగ్లో సాక్సన్ ప్రపంచం అంటే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ దేశాలన్నీ కలిపి తమ ఉమ్మడి ప్రయోజనాల కోసము వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నది డీప్ స్టేట్. కానీ ప్రతి ప్రభుత్వానికి, ముఖ్యంగా అమెరికా యావత్ ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సాధించాలనుకుంటోంది. కాబట్టి అమెరికా తన ప్రయోజనాలను డీప్ స్టేట్ ప్రయోజనాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి చైనాకి అమెరికాకి మధ్య కూడా ఘర్షణ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి భారతదేశం ఈరోజు అమెరికా చెప్పిన అన్ని మాటల్ని వినడం లేదు. ఎందుకంటే భారతదేశానికి ఒక డీప్ స్టేట్ ఉంది. మనము డీప్ స్టేట్ అన్న పదం వాడము. ఇది భారతీయ ఆత్మ. ఇది 1000 సంవత్సరాల పోరాటం తరువాత కూడా ఏ ఆత్మ అయితే నిలబడిందో ఈ దేశంలో, ఏ సంస్కృతి అయితే కాపాడబడిందో ఆ సంస్కృతి, ఈ దేశపు ఇంగ్లీష్ పదం వాడాలంటే డీప్ స్టేట్, మనము దాన్ని భారతీయ ఆత్మ అంటాము. కాబట్టి మనకి అమెరికాకి మధ్య ప్రయోజనాల వైరుధ్యం వచ్చినప్పుడు మనం అమెరికాతో పోరాడవలసి వస్తుంది. ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే సైనిక పోరాటం కాదు కానీ ట్రేడ్ పరమైనటువంటి పోరాటం జరుగుతోంది, గూఢచర్యపరమైనటువంటి పోరాటం జరుగుతోంది, మన నాయకుల్ని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. చాలామందికి విషయం వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం మీకు చెప్తాను. 2019 ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోదీ గెలవకూడదని చెప్పి ఆంగ్లో సాక్సన్ వరల్డ్ అంటే యూరప్లో ఉన్నటువంటి ఆంగ్లో సాక్సన్ కంట్రీస్, అమెరికా చాలా పెద్ద ప్రయత్నం చేసినాయి. ఎంత ప్రయత్నం చేసినాయంటే ఈ ప్రయత్నంలో భాగంగా అసలు ఇండియాలో ఎలక్షన్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటన్నది స్టడీ చేసి పుస్తకాల్ని వెలువరించారు. ఇక్కడ ఎవరైనా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు ఉన్నట్లయితే మిలన్ వైష్ణవ్ అనేటటువంటి ఒక అమెరికన్ ప్రొఫెసర్, భారతీయ మూలానికి చెందినవాడు, ఆయన ఒక పుస్తకం రాశాడు.
రోల్ ఆఫ్ మనీ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్ ఆయన సరిగ్గా ఎన్నికలకి ఏడాది ముందు తీసుకొచ్చారు. ఎన్నికల్లో డబ్బు ద్వారా ఫలితాన్ని ఎలా ప్రభావితం చేయొచ్చు, ఎందుకంటే దే డు నాట్ వాంట్ మోదీ రావద్దు కావచ్చు కాబట్టి డబ్బు ద్వారా ఏం చేయవచ్చును అన్నది ఆ పుస్తకం యొక్క అధ్యయనము. దాంతోపాటు హిందూ పత్రికలో ఒక రిపోర్ట్, ఒక ఫ్రెంచ్ పొలిటికల్ సైంటిస్టు రెగ్యులర్గా వ్యాసాలు రాసేవారు. హిందూ చదివే వాళ్ళకి ఎడిట్ పేజీకి అపోజిట్ ఉన్నటువంటి ఆప్ ఎడ్ పేజ్ అంటారు, దానిలో క్రిస్టఫర్ జెఫ్రలాట్ అనేటటువంటి వ్యక్తి పేరిట చాలా వ్యాసాలు వచ్చేవి. భారతదేశంలో మోదీని ఎలా ఓడించాలి అన్నటువంటి థీమ్తో ఆయన వ్యాసాలు రాశారు. దే ట్రై టు డిఫీట్ మోదీ. 2019లో పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. కాబట్టి అమెరికన్ డీప్ స్టేట్ భారతీయ ఆత్మను ఓడించేటటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేసింది. 2014లో విజయం సాధించలేకపోయింది. 2024లో పాక్షిక విజయం సాధించింది. అంటే మెజారిటీని తగ్గించగలిగింది, ప్రభుత్వాన్ని తీసుకుని రాలేకపోయింది. కాబట్టి డీప్ స్టేట్ యొక్క గేమ్స్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దీంట్లో ఒక చైనా తప్పించి మిగతావన్నీ ప్రజాస్వామిక దేశాలు. అవునండి. మరి ప్రజాస్వామిక దేశాల్లో అధికారం మారుతూ ఉంటుంది కదా, డెమోక్రాట్స్ రావచ్చు, రిపబ్లిక్ అయినా సరే డీప్ స్టేట్ మాత్రం ఎట్లా మారట్లేదు? ఎందుకని? ఏమిటి అనే అంశం వాళ్ళు వచ్చినా కూడా ఎందుకు మార్చలేకపోతున్నారు? వాళ్ళకి వీళ్ళకి కామన్గా ఇద్దరికీ కూడా ఉన్న ఇంట్రెస్ట్లు ఏమిటి? ఎందుకని డీప్ స్టేట్ అంత పాతుకుపోయింది? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ భారత మిత్రుడు కదా, ట్రంప్ ఎందుకు మనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. నిజానికి చాలామంది భారతీయులు ట్రంప్ గెలవాలని హోమాలు యజ్ఞాలు కూడా చేశారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత మన మీద టారిఫ్లు విధించాడు. బైడెన్ ఏ రోజు టారిఫ్ విధించలేదు. బట్ బైడెన్ కన్నా క్రూరమైనటువంటి విధానాల్ని పట్టుదలతోటి ట్రంప్ చేయడానికి కారణం ఏంటంటే అమెరికా యొక్క బృహత్ ప్రయోజనాల్ని కాపాడే గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని కాదని అమెరికన్ రాజకీయాలు నడవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిఏఏ కావచ్చును, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కావచ్చును, ఈ ఆయుధాల సరఫరా చేసేటటువంటి సంస్థలు కావచ్చును. చాలా చిన్న ఉదాహరణ, కోవిడ్ సమయంలో మన హైదరాబాదులోను పుణేలోను ఆస్ట్రాజెనికా కంపెనీ సహకారంతో పుణేలో మనము వ్యాక్సిన్ని డెవలప్ చేశాము. కృష్ణ ఎల్లా గారు హైదరాబాద్లో వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. కోవాక్సిన్ అనుకుంటాను దాని పేరు, లేకపోతే దాని పేరు ఏదో ఉంది. కోవిషీల్డ్ని డెవలప్ చేశారు. కోవిషీల్డ్ గనక డెవలప్ అయినట్లయితే తమ మార్కెట్కి భంగం కలుగుతుంది. కాబట్టి అమెరికన్ కంపెనీలు భారతదేశం యొక్క వ్యాక్సిన్ మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాయి. ప్రభుత్వాలు కాదు, కంపెనీలు డైరెక్ట్గా పోరాటం చేసినాయి. చేయడమే కాదు, కోవిషీల్డ్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కోవాక్సిన్కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆస్ట్రాజెనికా వాళ్ళు కోవాక్సిన్ తయారు చేశారు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు. మన దేశము చాలా పేద దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేయటాన్ని వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే దీనివల్ల తమ వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యాపార సంస్థలు నేరుగా భారతదేశాన్ని దెబ్బతీసే ప్రయత్నము మన వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రశ్నించినాయి. మన వ్యాక్సినేషన్ వేసుకున్నట్లయితే గుండెపోటు వస్తుంది అన్నటువంటి ప్రచారం చేశారు. మన వ్యాక్సినేషన్ అనేది సరైనటువంటి కంట్రోల్స్ మధ్య జరగలేదు పరిశోధనలు అని చెప్పారు. కానీ వాస్తవానికి మన వ్యాక్సిన్ వాడుతున్నటువంటి పాలినేషియన్ కంట్రీస్ కానీ చిన్న చిన్న దేశాలు, ఫిజీ వంటి దేశాలు, నువారు వంటి దేశాల్లో ఎక్కడ కూడా గుండెపోటుకు సంబంధించినటువంటి సమస్యలు రావడం లేదు. కానీ వాళ్ళు ప్రచారం చేశారు. దీనికి కారణం ఏంటంటే కేవలము ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చడం మాత్రమే కాదు, ప్రపంచ వాణిజ్యం పైన తమ పట్టు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి అవసరమైతే ప్రభుత్వాలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు రంగంలోకి దిగగలరు. రెండవ ఉదాహరణ మీకు చెప్తాను. యుక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో యూరప్ వింటర్ చాలా సివియర్గా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఇది డిసెంబర్ వచ్చేస్తోంది కానీ మనకి ఇంకా చలి తక్కువగానే ఉంది. యూరోప్లో ఈ సమయానికి ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. కాబట్టి ఇళ్ళని రూమ్ హీట్ చేసుకోవాలి. దానికోసము వాళ్ళు గ్యాస్ తోటి రూమ్ హీట్ చేసుకుంటారు. ఈ గ్యాస్తో రూమ్ హీట్ చేసుకునేందుకు గ్యాస్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ కమ్స్ ఫ్రమ్ రష్యా. యుక్రెయిన్తో యుద్ధము నడుస్తున్నప్పటికీ కూడాను యూరోపియన్ దేశాలు తమ ప్రయోజనాల కోసము
తమ పౌరుల ప్రయోజనాల కోసం పైప్ లైన్స్ పెట్టుకున్నారు. ఈ పైప్ లైన్ ద్వారా రష్యన్ గ్యాస్ని కొంటుంటే అమెరికా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. ఆగే సూచనలు లేకపోతే ఆ పైప్ లైన్ని బద్దలు కొట్టింది. నార్డ్ పైప్ లైన్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అని మనము పత్రికల్లో చదువుకుంటాము. అది సముద్రం నుంచి అట్టడుగు నుంచి వచ్చే పైప్ లైన్ని ధ్వంసం చేసేశారు. ఎవరు ధ్వంసం చేశారు ఇప్పటి వరకు తెలియలేదు. పర్యవసానంగా రష్యా నుంచి వచ్చే గ్యాస్ యూరోపియన్ దేశాలకి నిలిచిపోయింది. భారతదేశం గ్యాస్ కొనుగోలు చేసింది. ఆ గ్యాస్ని కొద్దిగా రిఫైన్ చేసి యూరోపియన్ కంట్రీస్కి అమ్ముతోంది. అమెరికా ఇప్పుడు దీన్ని వ్యతిరేకిస్తోంది. అమెరికన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. వాస్తవానికి అమెరికన్ గ్యాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు భారత్ నుంచి కొనుగోలు చేయొద్దు, భారత్ పైన ఆంక్షలు విధించండి, మీ గ్యాస్ అవసరాల్ని మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి, అమెరికా నుంచి కొనుగోలు చేయండి. భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చినందుకు భారత్ కూడా ఒక చాలా తక్కువ అమౌంట్ అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేసి పాపం ఆ వ్యాపారిని తృప్తిపరిచే ప్రయత్నం చేసింది. మనము రష్యా నుంచి కొనుగోలు ఆపలేదు, కానీ మా దగ్గర ఎక్కువ ధరకి కొనండి అని చెప్పి అమెరికన్ గ్యాస్ కంపెనీస్ అంటున్నాయి. కాబట్టి గేమ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు కూడా ఈ సంస్థలను కాదని ముందుకు వెళ్ళలేని పరిస్థితి. గ్యాస్ లేదా ఫ్యూయల్ ప్రయోజనాల కోసమే, అమెరికా యొక్క గ్యాస్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఇరాక్ యుద్ధం జరిగింది. డిజర్ట్ స్టార్మ్ ఏదైతే జరిగిందో, గల్ఫ్ యుద్ధం జరిగిందో దానికోసం జరిగింది. ఎప్పుడైతే ఇరాన్ తోటి ఒప్పందం కుదిరిందో ఇరాన్ పైన ఆంక్షల్ని తగ్గించారు. ఇప్పుడు ఇరాన్తో ఒప్పందం పెడిచికొట్టింది, ఇరాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వ్యాపారాల ప్రయోజనాలు, అమెరికన్ క్యాపిటలిస్ట్ వ్యాపార ప్రయోజనాల కోసము ప్రభుత్వాలు పనిచేస్తాయి. కాబట్టి పాలకుడు ఎవరైనా కూడాను ఈ మల్టీనేషనల్ గ్రూప్ ఏదైతే దేన్నైతే మనం డీప్ స్టేట్ అంటున్నామో వాళ్ళ ప్రయోజనాల్ని కాపాడక తప్పని పరిస్థితి అమెరికా పాలకుడు. కాబట్టి పాలకులు మారిన విధానాలు మారటం లేదు. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా వ్యాపార లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసమే డీప్ స్టేట్ పనిచేస్తోంది. అంటే ఇది డబ్బుకు సంబంధించిన విషయం. ఆ సంపద అంతా కూడా ప్రపంచంలో ఏ మూల ఎక్కడ మార్కెట్ ఉన్నా కూడా ఆ మార్కెట్ మొత్తం అమెరికా కావాలి. సో వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకోవటం కోసం. రెండవది, భారతదేశం ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటిది. సో ఈ టార్గెట్ అంటే భారతదేశం మీద ప్రత్యేకంగా అమెరికా డీప్ స్టేట్ కానీ ఇతర దేశాల డీప్ స్టేట్స్ కానీ టార్గెట్ చేయటం అనేటువంటిది 2014 తర్వాతే మొదలైందా లేక అంతకుముందు లేదా అనేటువంటిది? 2014కి ముందు కూడా ఉంది. 2014 నుంచి చాలా వేగవంతమైంది. అంటే 2014కి ముందు 1975 నుంచి 77 వరకు ఉన్నటువంటి భారతదేశపు సెంట్రల్ క్యాబినెట్లో 40% ఆఫ్ ద మెంబర్స్ ఫర్ సిఐఏ ఏజెంట్స్ అని చెప్పి వాళ్ళ యొక్క రహస్య డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. అంటే ఇక్కడ సమావేశము జరిగి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్న మరుక్షణము ఈ 40 మందిలో ఎవరో ఒకళ్ళు దాన్ని అమెరికాకి పంపించేవాళ్ళు. ఇది ఆన్ రికార్డ్, సిఐఏ యొక్క డీక్లాసిఫైడ్ రికార్డ్స్ చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా మన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సమయంలో కూడాను డిజిన్వెస్ట్మెంట్ కావచ్చును అనేక విధానాల్లో అమెరికాకి ప్రయోజనాలు చేకూర్చేటటువంటి పని జరిగింది. సరిగ్గా అదే సమయానికి చైనా ప్రయోజనాల కోసం కూడా పనిచేశారు. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ నేరుగా చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకుంది. 2008 ప్రాంతంలో ఒప్పందం చేసుకున్న తరువాత ఆ పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నాయకుడి పేరిట ఒక ఫౌండేషన్ని పెడితే ఆ ఫౌండేషన్కి చైనీస్ అంబాసిడర్ $10 మిలియన్ విరాళం ఇచ్చారు. విరాళం ఇచ్చిన తరువాత ఈ చైనా భారతదేశంలో పెట్టుబడులు పెడితే భారతదేశానికి ఏమిటి లాభము అని చెప్పేటటువంటి ఒక రీసెర్చ్ లండన్లో ఉన్నటువంటి చైనా ప్రొఫెసర్ ఒక ఆయన నిర్వహించాడు. కనెక్షన్ అర్థం చేసుకోండి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ మధ్య ఒప్పందం జరుగుతుంది. ఒప్పందం తరువాత ఆ పార్టీకి చెందినటువంటి ఫౌండేషన్కి చైనా రాయబారి నుంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన తరువాత
ఇంగ్లాండ్లో ఉన్నటువంటి చైనీస్ ప్రొఫెసర్ భారతదేశంలో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే భారతదేశానికి ఏమిటి లాభం అని చెప్పేటటువంటి ఒక స్టడీ చేస్తాడు. ఆ స్టడీ ఈరోజు కూడా అందుబాటులో ఉంది. ఆ స్టడీ ప్రకారం దీనివల్ల భారత్కి చాలా లాభం ఉంది అని చెప్పి వాళ్ళు తేల్చారు. దాని తరువాత చైనా పెట్టుబడులు మొదలైనాయి. మన హైవేల నిర్మాణంలో చైనీస్ కంపెనీస్ వచ్చినాయి. మన దేశంలో దీపావళి టపాకాయల దగ్గర నుంచి మొదలుపెట్టి సంక్రాంతి బొమ్మల కొలువు బొమ్మల దాకా చైనా నుంచి దిగుమతి కావడం మొదలైనవి. ఇవన్నీ కూడాను ప్రతి దేశం ఈ రకంగా ప్రయత్నం చేస్తోంది. అయితే 2013 వరకు కూడాను వాళ్ళు ఆలోచించింది ఒకటి, జరిగింది ఒకటి. మనలో చాలామంది పాత తరానికి చెందిన వాళ్ళం ఉన్నాము. మనకి బాగా గుర్తుంటుంది 2002 నుంచి 2013 వరకు నరేంద్ర మోదీకి అమెరికా వీసా ఇవ్వలేదు. వాళ్ళు చెప్పినటువంటి సాకు ఏంటంటే గుజరాత్ అల్లర్లలో నీ హస్తం ఉంది అని చెప్పి. 2013లో నరేంద్ర మోదీ దాదాపుగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడు, ఆయన గెలిచే అవకాశం ఉందని తెలిసిన మరుక్షణము అమెరికాకి సంబంధించిన అత్యున్నత స్థాయి అధికారి వాళ్ళ యొక్క ఫారిన్ సెక్రటరీ గుజరాత్కు వచ్చి నరేంద్ర మోదీని కలిసి వెళ్తాడు. ఏ దేశం అయితే వీసా నిరాకరించిందో ఆ దేశపు ఫారిన్ సెక్రటరీ వచ్చి నరేంద్ర మోదీని కలిసి వెళ్ళి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈయన ప్రభుత్వం వచ్చే అవకాశం. 2014లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీసా నిబంధనలు ఎక్కడికి పోయినా ఏమిటి తెలియదు, ఎర్రతివాచి ఎందుకు పరిచారు? వాళ్ళ ప్రయోజనాల కోసము ఇంత పెద్ద మార్కెట్ ఉన్న భారతదేశాన్ని వదులుకోలేరు కాబట్టి వాళ్ళు ఇమీడియట్లీ ఈయనని స్వాగతించారు, కావిలించుకున్నారు, మై గుడ్ ఫ్రెండ్ అన్నారు, ఇంకొకటి అన్నారు. అయితే ఇటువైపు ఉన్న వ్యక్తికి కూడాను మై గుడ్ ఫ్రెండ్ అంటే దాని అర్థం ఏమిటి తెలుసు కాబట్టి ఆయన కౌగిలించుకున్నాడు. తను చేయాల్సింది దేశం కోసం ఏం చేయాలో అది చేశారు. పర్యవసానంగా 2013కి ముందు కూడా ఉన్నాయి, 2014కి ముందు కూడా ఉన్నాయి. కానీ 2014 తర్వాత ఎప్పుడైతే ఇక్కడి ప్రభుత్వం యొక్క పనితీరు వాళ్ళకి అర్థమైందో దీన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం జరిగింది. ప్రయత్నం కూడా 3-4 రకాలుగా జరిగింది. ఉదాహరణకి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్ ఉంది. మోదీతో సంబంధం లేకుండా 1950 ప్రాంతం నుంచే, అది 50-51 ప్రాంతం నుంచే జరిగింది. అది లాంగ్ టర్మ్ యోజన, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. షార్ట్ టర్ము స్వచ్ఛంద సంస్థలను ఉపయోగించి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ దేశంలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. మనలో చాలామందికి గుర్తుంటుంది, విదేశీ నిధులు వచ్చేటటువంటి స్వచ్ఛంద సంస్థలు 16,600 ఈ దేశంలో ఉన్నాయి. చిన్న పెద్ద రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థలు దాదాపు 1,00,000కి పైబడి ఉన్నాయి. కానీ విదేశీ నిధులు డైరెక్ట్గా వచ్చేటటువంటివి మీకు దాదాపు ఒక 16,600 ఉన్నాయి. మోదీ ప్రభుత్వము వాళ్ళు భారతదేశానికి లెక్కలు చెప్పి తీరాల్సిందే అంది. భారతదేశానికి లెక్కలు చెప్పనటువంటి దాదాపు 10,000 సంస్థల్ని మూసేసింది. వాటికి విదేశీ నిధులు రాకుండా, సంస్థలు మూతపడలేదు కానీ విదేశీ నిధులు రావడం ఆగిపోయింది. దీనిలో ఒక సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్, అది స్వచ్ఛంద సంస్థ కాదు కానీ దానికి విదేశీ నిధులు వస్తాయి. ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఏం చేస్తుంది, ఈ దేశంలో విధానాలు ఎలా ఉండాలి అన్నది ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క విధానాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సంస్థకు విదేశీ నిధులు వస్తాయి. కాబట్టి ఈ విదేశీ నిధులు ఈ దేశంలో గేమ్ ఎలా మారుస్తాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సామర్లకోటలో నేను విలేకరిగా పనిచేసేప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు. ఆ మిత్రుడు కుష్టు రోగుల మధ్య బాగా పనిచేసేవాడు. క్రైస్తవ క్యాథలిక్ డాక్టర్. ఆయన చాలా కష్టపడి కుష్ఠరోగులకి నిజాయితీగా సేవలు చేస్తుండేవాడు. హఠాత్తుగా ఒకసారి కలిస్తే ఆయన దగ్గర కుష్ఠరోగులు కనిపించడం మానేశారు, ఎయిడ్స్ పేషెంట్స్ కనిపించడం మొదలుపెట్టారు. ఏంటి ఎయిడ్స్ అంటే, మేము ఇప్పుడంతా మా రీసెర్చ్ ఎయిడ్స్ మీద నడుస్తోంది అని చెప్పాడు. నిన్న మరి కుష్టు వ్యాధి అంటే, కుష్టు వ్యాధి ఉంది, దానికి సంబంధించిన వింగ్ ఒకటి ఉంది కానీ వీఆర్ నాట్ యాక్టివ్. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మేము వీఆర్ వర్కింగ్ ఆన్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఇదిగో వీళ్ళ కోసం పనిచేస్తున్నాము, అది ఇది దానికి మొత్తం ఎలాగా కండోమ్ని ఎలా ధరించాలి ఏమిటి అవన్నీ స్కూళ్ళకి వెళ్ళి చెప్తున్నాం, ఇదంతా చెప్పడం మొదలుపెట్టాడు. నేను అన్నాను, వై డిడ్ యూ షిఫ్ట్ ఫ్రమ్ లెప్రసీ టు ఎయిడ్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని అడిగితే ఆయన అన్నాడు, రాజమండ్రి ఈజ్ ద ఎయిడ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాడు.
డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ టు సపోర్ట్ యువర్ క్లెయిమ్? లేదు. సరే, ఎందుకు మీరు మారారు అంటే కొంచెం సేపు అయిన తర్వాత, సుధాకర్ నువ్వు నా మిత్రుడి కాబట్టి నీకు చెప్తున్నాను, ద ఫండింగ్ హ్యాస్ స్టాప్డ్ ఫర్ లెప్రసీ. టుడే ద ఫండింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎయిడ్స్. ఈ రోజున మీరు అదే స్వచ్ఛంద సంస్థ దగ్గరికి వెళితే ఎయిడ్స్ గురించి కూడా వాళ్ళు పనిచేయటం లేదు. ద రీజన్ ఈజ్ వెస్ట్ హ్యాస్ స్టాప్డ్ ఫండింగ్ ఎయిడ్స్ రీసెర్చ్. వాడికి ఇప్పుడు కోవిడ్ కావాలి, లేకపోతే ఇటువంటి ట్రాపికల్ డిసీజెస్ కావాలి, వీటికి సంబంధించిన రీసెర్చ్ని ఫండ్ చేస్తున్నాడు. కోవిషీల్డ్ కానీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్స్ కానీ, ఈ రిసెర్చ్ మంకీకి సంబంధించినటువంటివి కానీ, వీటి మీద రీసెర్చ్ జరుగుతోంది. ఎయిడ్స్ ఇప్పుడు అమెరికాకు అవసరం లేదు. కాబట్టి ప్రపంచంలో వాడి అవసరాల మేరకు రీసెర్చ్ జరిపిస్తున్నాడు. నేను ఒక చిన్న ఇది రీసెర్చ్ ఉదాహరణ చెప్తున్నాను. అనేక రంగాల్లో మనకి ఇటువంటి సరిగ్గా మనము ఎక్కడో ఒక చోట యురేనియం వచ్చింది, ఈ క్రిటికల్ మినరల్తో మనము మన పరమాణు కార్యక్రమాన్ని కానీ, మన మొబైల్స్ తయారు చేయడానికి కానీ కావలసినటువంటి ఈ క్రిటికల్ మినరల్స్ మేఘాలయలో దొరుకుతున్నాయి అనగానే మేఘాలయలో స్వచ్ఛంద సంస్థలు పుట్టుకొచ్చి దానికి వ్యతిరేకంగా పోరాడతారు. దామచర్ల అనే ఊరి పేరు మీరు వినుండరు, నేను వినుండను. దామచర్లలో నేవీ రేడార్ని పెడుతోంది. అరేబియా హిందూ మహాసముద్ర బంగాళాఖాతం నుంచి వచ్చేటటువంటి శత్రు నౌకల పైన నిఘా ఉంచుతుంది అని చెప్పితే దామచర్ల వల్ల గ్రామస్తుల యొక్క జీవనోపాధి పోతుంది అని చెప్పేసి ఉద్యమం ప్రారంభమైంది. మనకు తెలిసినటువంటి చాలామంది డిజిటల్ క్రియేటర్స్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. దామచర్ల 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 అన్నారు. ఎన్నికలు అయిపోయినా ఇప్పుడు దామచర్ల ఇష్యూ కాదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దామచర్లకి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది తెలంగాణలో. కాబట్టి ఈ ఉద్యమకారులందరూ సైలెంట్ అయిపోయారు. డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది అనడానికి మీకు తాజా ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద హైదరాబాదులో నివసించే ఒక 25-30 సంవత్సరాల యువతి, నేను వెళ్ళి అక్కడ జన్జీ ఉద్యమం చేయబోతున్నాను, మీరు కూడా రండి కలిసి పోరాడదామని అంది. ఈ ఐడియా ఆమెకు వచ్చినటువంటి ఐడియా కాదు, ఆమె బుర్రలో ఎవరో ప్లాంట్ చేసినటువంటి ఐడియా ఇది. ఎందుకంటే అంతకు కొద్ది రోజుల క్రితమే ఆమె ద న్యూస్ మినిట్ అనేటటువంటి వెబ్సైట్ నిర్వహించినటువంటి ఒక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ సమ్మేళనంలో ఈరగా లోకల్ ఏ ఇష్యూల్ని ఐడెంటిఫై చేసి ఉద్యమం చేయవచ్చును అని ఐడెంటిఫై చేశారు. అందులో స్టీల్ ప్లాంట్ పేరిట మనం ఉద్యమం చేస్తే బాగుంటుంది, జెన్జీని ప్రభావితం చేయవచ్చునని జెన్జీ రా అని స్పెసిఫిక్గా పిలుపునిచ్చి ఆమె ఉద్యమం చేసింది. మీరు ఆ వీడియోలు కనుక చూస్తే 30 మంది 35 మంది మించి రాలేదు. అందులో నల్ల జుట్టు ఉన్నవాడు ఒక్కడుంటే ఒట్టు. అంటే ఈ రకమైనటువంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఇష్యూస్ని, లోకలైజ్డ్ ఇష్యూస్ లద్దాఖ్లో చూసాము అల్లరిని. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇవన్నీ కూడాను ఈ దేశంలో అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నాలు. చైనా కూడా ఇందులో దాని పాత్ర కూడా ఉంది, పాత్ర లేదని కాదు. కాబట్టి ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మనకు కనిపిస్తున్నటువంటివి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ వేరున్నది. సరే, ఎలాగో ఒక స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి క్వశ్చన్ కాదు, నాకు తెలిసిన ఒక విషయం కూడా మీతో పంచుకుంటాను. ఈ స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లో ఉంచాలి, ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటిది కదా పెద్ద డిమాండ్. ఈ డిమాండ్ కోసం విజయవాడలో కమ్యూనిస్టులు ఉద్యమం చేశారు, మిగతా ప్రాంతాల్లో కూడా చేశారు. నేను వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి, అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని చూసినప్పుడు వారెవ్వరూ కూడా బిఎస్ఎన్ఎల్ ఫోన్ వాడట్లేదండి. కరెక్ట్. వాళ్ళ ఎవరి దగ్గర బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ప్రొవైడ్ కాదు వాళ్ళది. వాళ్ళందరూ జియో వాడుతున్నారు, ఎయిర్టెల్ వాడుతున్నారు, ఇంకేవేవో వాడుతున్నారు, కానీ బిఎస్ఎన్ఎల్ వాడట్లేదు. అదేమిటండి మీరు ఎందుకు దీన్ని వాడరు, పబ్లిక్ సెక్టారే కదా బిఎస్ఎన్ఎల్ అంటే? నాణ్యత లేదు అంటారు. సో సొంతానికి అవసరమైనప్పుడేమో నాణ్యత గుర్తు వస్తుంది, పబ్లిక్ మీద అంటే ఉద్యమాలు చేయడానికి మాత్రం ఆ విషయం మర్చిపోయి పబ్లిక్ సెక్టార్లో ఉండాలి, అంతా అక్కడే ఉండాలి అనేటువంటిది వాళ్ళ దగ్గర బయటపడే ఉద్యోగం. సీతారాం యేచూరి కూడా వాడలేదు, ఆయన బతికుండగా నేను ఒకసారి ఆయన కలిసినప్పుడు. సో వీళ్ళంతా ఉద్యమకారులు ఎవ్వరూ కూడా వారి దానికి కట్టుబడి ఉండేటువంటి మనుషులు మాత్రం కాదండి. సో డీప్ స్టేట్ పద్ధతిని పూర్తిగా మనం వీళ్ళకి అన్వయించవచ్చు. ఇక తర్వాత ఇప్పుడు మనం భారతదేశం ఆర్థికంగా 4వ స్థానానికి చేరాం.
సైనిక పరంగా మనం అత్యున్నత, అది కూడా 4వ స్థానంలోకి ఉన్నాం, ఎదుగుతున్నాం. జీడిపి పెరుగుతోంది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో కావాలని ఫోకస్ చేయటమా మన మీద, భారతదేశం మీద, అంటే మన ఆర్థిక ప్రగతిని అడ్డుకోవటం అనేటువంటిదే వాళ్ళ లక్ష్యం. దీన్ని మరి మీడియా ప్రభావితం అవుతోంది, ఆర్థిక రంగాలు కూడా ప్రభావితమే. మనం చూసాం వాళ్ళ అదాని మీద టార్గెట్ చేసినటువంటి హిండెన్బర్గ్ రిపోర్ట్ కానివ్వండి, మిగతా వాటిలో కూడా ఒక భారతదేశంలో ఉన్న ప్రముఖ సంస్థని లక్ష్యంగా చేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా కిందికి లాగుదాం అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సమయంలో మనం ఎట్లా ఈ మీడియాలో ఉన్నటువంటి వ్యవహారాలని కానీ మనం నిజంగా భయపడాలా? ఇంత గొప్పగా ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలి? వాటిని ఎదుర్కోవటం అనేటువంటిది ఎట్లా? చాలా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చాలామంది పివి నరసింహారావు గారి ఆర్థిక విధానాల్ని వ్యతిరేకించి ఉండి ఉంటాము ఆ రోజున. కానీ ఈరోజు దాని సత్ఫలితాలు అనుభవిస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం 70% మందికి సొంత కార్లు ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది పివి నరసింహారావు విధానాల నుంచి ప్రారంభమైంది. దానిని వాజ్పేయి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. దాని తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ 1 ఏదైతే ఉందో అది కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిందండి. మన్మోహన్ సింగ్ 2 ప్రభుత్వంతో మనకి పేచి, ఎందుకంటే అవినీతి చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా రకాల కోల్ స్కామ్, ఇంకో స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఇవన్నీ కూడా రావడం వల్ల ఆ ప్రభుత్వం పోయింది. ప్రజలు దాన్ని తిరస్కరించారు. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి వేగము వచ్చింది. ఈ ఆర్థిక అభివృద్ధికి కొన్ని విధానాలు గతంలో ఏ ప్రభుత్వం చేయటము, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పాదక సామర్థ్యాన్ని హార్నెస్ చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించారు. దాంతో దీనిని నిలుపు చేయాలి, ఎదుగుదలను నిలుపు చేయాలి అన్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతున్నది. మిత్రులారా, 1950 ప్రాంతంలో ఈ దేశంలో తిండి గింజలకు కొరత ఉండేది. మనలో చాలామందికి, వీరు జువాలజీ ప్రొఫెసర్, వీరు ఖచ్చితంగా చెప్పగలరు. అప్పుడు అమెరికా మన దేశానికి గోధుమల్ని దిగుమతి చేసేది. PL 480 స్కీమ్ అని ఒక స్కీమ్ ప్రకారం గోధుమలు దిగుమతి చేసేది. ఆ గోధుమలతో పాటు ఒక కలుపు విత్తనం వచ్చిందండి. ఆ కలుపు విత్తనం పేరు, సార్ ప్రొఫెసర్ ఇన్ జువాలజీ కాబట్టి హీ విల్ బి ఏబుల్ టు టెల్, దాని పేరు పార్థీనియం. ఆ పార్థీనియంకి ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు భారతదేశంలో, కాంగ్రెస్ గడ్డి అని పేరు పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ని అంతం చేయడం సాధ్యం కాదు, ఎక్కడో ఒకక్కడ అది ఉంటుంది, ఎంత ప్రయత్నించినా మళ్ళీ వస్తుంది. కాబట్టి ఈ పార్థీనియంని కాంగ్రెస్ గడ్డి అంటారు. మనం కూడా ఈ వీధిలో నడుస్తుంటే వీధుల చివర్లలో పార్థీనియం కనిపిస్తుంది, తెల్లపూలు. సో ఈ దేశంలో ఉన్నటువంటి ఆహార విధానాల్ని, ఇక్కడ ఉన్నటువంటి బయోస్ఫియర్ని కూడా ప్రభావితం చేసే ప్రయత్నము అమెరికా చేసింది. ఈరోజు అందరూ పాలకుల అన్ని ప్రయత్నాల కారణంగా మనము ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధము, ఆర్థికాభివృద్ధి విషయంలో స్వయం సమృద్ధము, జీడిపి 7% దాటి పెరుగుతోంది, పెరుగుదల రేటు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎదుగుతున్నటువంటి ఈ దేశాన్ని నిలుపు చేయాలన్నట్లయితే, ఎందుకంటే ఏ దేశమైతే ఎదుగుతుందో ఎదిగినటువంటి దేశము తనను తాను అసర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఇది మనం చూడవచ్చు. ఎదిగిన ప్రతి దేశము తన యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నిస్తుంది. 17వ శతాబ్దము వరకు ప్రపంచ జీడిపిలో 30% జీడిపి కేవలం 2 దేశాల నుంచి వెళ్ళేది, ఒకటి ఇండియా, ఒకటి చైనా. 17th century was when మొఘల్స్ వర్ రూలింగ్ దిస్ కంట్రీ. మొఘలుల పరిపాలన ఉన్నప్పటికీ ఈ దేశంలో వ్యాపారం జరిగిందంతా, ఎగుమతులంతా జరిగినాయి. ఎక్కడెక్కడికి మన సామాన్లు వెళ్తూ ఉండేవి, మన వ్యాపారులు వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ రకరకాల బ్యాంకుల ఎస్టాబ్లిష్మెంట్లను ఏర్పాటు చేశారు. ఇదంతా జరుగుతుండేది. దానిని ఏ రకంగా బలహీనపరచాలి? బ్రిటిష్ వాడు 150 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలో 42 కరువులు తీసుకొచ్చాడండి. ఎప్పుడన్నా మనం భారత చరిత్రని, ప్రపంచ చరిత్రను చూస్తే ఆర్థికంగా భారతదేశము పతనమవుతున్నటువంటి సమయంలోనే బ్రిటన్ ఒక ప్రపంచ శక్తిగా ఎదుగుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి టెక్నాలజీ, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి క్యాపిటల్ తోటే అక్కడ జేమ్స్ వాట్ యొక్క స్టీమ్ ఇంజన్ ఏదైతే కనుక్కున్నాడో దాన్ని లోకోమోటివ్గా మార్చారు, ఇండస్ట్రీస్ పెట్టారు. అక్కడ కాటన్ ఇండస్ట్రీ డెవలప్ అయింది, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, హ్యాండ్లూమ్ కాదు, వాళ్ళ క్లోతింగ్ ఇండస్ట్రీ మొత్తం అంతా డెవలప్ అయింది.
ఆ తర్వాత వాళ్ళ ఉత్పాదనలు మన దగ్గరికి రావడం మొదలుపెట్టినాయి. గ్లాస్గో పంచె ఈ రోజుకు కూడాను చాలా మంచి ధనవంతుడు వేసుకునే పంచె పేరు గ్లాస్గో పంచె అండి. గ్లాస్గో అనేది ఎక్కడిదండి? ఇట్ ఈస్ ఫ్రమ్ స్కాట్లాండ్. గ్లాస్గో పంచె వేసుకున్నారా ఆయన అంటే ఈ రకంగా మార్చారు. కాబట్టి భారతదేశము మళ్ళీ ఎదుగుతున్నట్లయితే దాన్ని అణిచే ప్రయత్నము ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎదిగే దేశము సైనికంగా కూడా ఎదుగుతుంది. భారతదేశం ఇప్పటికే తన సైనిక పాఠవాన్ని 4-5 సందర్భాల్లో తెలియజేసింది ప్రపంచానికి. మనలో చాలామంది ఇక్కడ హిస్టరీ ప్రొఫెసర్స్ ఉంటే వాళ్ళు చెప్పగలరు, 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో హైఫాని కానీ గ్యాలిపోలిని కానీ యూరప్లో ఉన్నటువంటి ఈ టర్కీలో ఉన్నటువంటి పాలకుల్ని ఓటమన్ పాలకుల్ని ఓడించడం కానీ ఈ పనంతా చేసినటువంటి బ్రిటిష్ సైనికులకి వాళ్ళ సైన్యంలో ఎవరున్నారు తెలుసునండి? భారతీయులు ఉన్నారు, ఇండియన్ ఆర్మీ ఉన్నారు. 3 రాజులు తమ సైన్యాన్ని పంపించారు. ఆ 3 రాజుల సైనికులకు ప్రతీకగా ఆ 3 సైనికుల యొక్క విగ్రహాన్ని ఢిల్లీలో ఒక చౌక్లో ప్రతిష్ఠించారండి ఆంగ్లేయులు. దాని పేరు తీన్మూర్తి చౌక్. ఆ చౌక్ నుంచి మనం వెళ్తుంటాము. తీన్మూర్తి భవన్ వేరు సార్. తీన్మూర్తి చౌక్లో ఒకటి హైదరాబాద్ సైనికుడు, ఒకడు మైసూర్ సైనికుడు, ఒకడు రాజపుటానాకి సంబంధించిన సైనికుడు. వీళ్ళ పోరాటం వల్ల ఇజ్రాయెల్ని విముక్తం చేయగలిగారు, టర్కీని విముక్తం చేయగలిగారు. మనం సినిమాల్లో లారెన్స్ ఆఫ్ అరేబియా చూస్తాం. లారెన్స్ ఆఫ్ అరేబియాలో లారెన్స్ అనే బ్రిటిషరు టర్కీలో పాలనను అంతం చేశాడు అన్నటువంటి నెరేటివ్ వాడు బిల్డ్ చేశాడు. మీరు సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చూడండి, ఏ సెకండ్ వరల్డ్ వార్ మూవీ చూసినా ఇండియన్ సోల్జర్ కనిపించాడు మీకు. యూ విల్ నెవర్ గెట్ టు సీ అన్ ఇండియన్ సోల్జర్. మీకు అమెరికన్ సోల్జర్ కనిపిస్తాడు, బ్రిటిష్ సోల్జర్ కనిపిస్తాడు, ఫ్రెంచ్ సోల్జర్ కనిపిస్తాడు. సెకండ్ వరల్డ్ వార్ మూవీస్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పగలరు ఈ విషయం. వై ఇండియన్ సోల్జర్ వాజ్ నాట్ షోన్ వెన్ ద రియల్ ఫైటింగ్ వాజ్ డన్ బై ద ఇండియన్ సోల్జర్. బర్మా క్యాంపెయిన్ ఇండియన్ సోల్జర్ చేశాడు. జపాన్ని ఓడించటంలో ఇండియన్ సోల్జర్ పనిచేశాడు. సింగపూర్ని విముక్తం చేసింది ఇండియన్ సోల్జర్ చేశాడు. ఫ్రాన్స్ని విముక్తం చేసినటువంటి భారతీయ సైనికుడు, ఆ ఫోటో చాలా ఫేమస్ ఫోటో. ఒక సిక్కు సైనికుని యొక్క ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము ఆయన ఒక ఫ్రెంచ్ ఆకలితో ఉన్నటువంటి ఫ్రెంచ్ బాలికకి ఇచ్చే ఫోటో మీకు ఇంటర్నెట్లో దొరుకుతుందండి. సెకండ్ వరల్డ్ వార్లో ద వార్ ఇన్ యూరప్ వాజ్ వన్ బై ఇండియన్ సోల్జర్స్ ఫర్ ద బ్రిటిషర్స్. కానీ ఇవన్నీ మనకి చెప్పలేదు. కాబట్టి వీటన్నిటి అర్థం ఏంటంటే నెమ్మదిగా ఇండియా యొక్క ఎదుగుదలని ఆపే ప్రయత్నం. ఇండియా 1965కి మన దగ్గర తిండి గింజలు లేవు. యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పూట సోమవారం ఉపవాసం ఉండమన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదం అందుకని వచ్చింది, ఎందుకంటే కిసాన్ ఉత్పత్తి చేస్తే జవాన్ పోరాడతారని. కాబట్టి మనము చైనా కానీ అమెరికా కానీ భారతదేశాన్ని అణిచివేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే భారత్ ఎదుగుతోంది. కాబట్టి ఆర్థిక శక్తిగా ఎదిగితే సైనిక శక్తిగా ఎదుగుతుంది. సైనిక శక్తిగా ఎదిగిన తరువాత ప్రపంచం మీద తన ప్రభావం ఉంటుంది. మిగతా దేశాల్లాగా దురాక్రమణ చేస్తుందా భారత్? మన చరిత్ర అలాంటిది కాదు. కానీ మనము కల్చరలీ వీ మే విన్ ఓవర్ ద హోల్ వరల్డ్. కాబట్టి మనల్ని అణిచే ప్రయత్నం జరుగుతోంది. అందుకనే మన ఈ దేశం యొక్క ఆర్థిక సత్తా ఎవరో ఒక అదానీ చేతిలో ఉందని వాళ్ళు పొరపాటున భావించారు. వాళ్ళు అనుకున్నారు ఈ దేశం యొక్క ఆర్థిక సత్తా అంతా ఒక అంబానీ ఒక అదానీ లాగా. మీకు యుగాండా కీన్యా వంటి దేశాల్లో ఒక బిజినెస్ మెన్ని కొడితే ఒక దేశం పడిపోతుంది. భారతదేశం అలాంటిది కాదు. ఈ భారతదేశంలో మొన్నటి దీపావళి నాడు ఈ దేశపు సగటు పౌరులు టపాకాయలకు పేల్చినటువంటి అమౌంట్, టపాకాయల కోసం పేల్చినటువంటి అమౌంట్ అక్రాస్ ద కంట్రీ ఈజ్ 6.5 lakh crore rupees టపాకాయలకి. కాబట్టి ఇది హిండెన్బర్గ్ యొక్క రిపోర్ట్ వల్ల అదానీ పడిపోతే ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ పడిపోదు. వాడు ప్రయత్నం చేస్తున్నాడు, వాడికి అర్థం కాదు ఇండియా. ఎందుకంటే ఈ దేశంలో నల్లటి తువాలు నల్లటి చొక్కా వేసుకుని బొట్టు పెట్టుకుని అయ్యప్ప దీక్ష చేసి వెళ్ళేటటువంటి వ్యక్తి 40 రోజుల మండల దీక్షలో కనీసం 3,000 రూపాయలు ఖర్చు చేస్తాడండి. కనీసం 3,000, తక్కువ ఆయన ఇంట్లో
ఆ సన్నిధానం పెట్టలేదు, ఆయన ఇంట్లో అందరికీ కలిపి భోజనం పెట్టలేదు, అయినప్పటికీ రాను పోను టికెట్లు వీటన్నిటికీ కలిపి 3-4 వేల రూపాయలు ఖర్చు చేస్తాడు. ఎంతమంది వెళ్తారు తెలుసా అండి? అయ్యప్ప సీజన్లో 5 కోట్ల మంది భారతీయులు వెళ్తారండి. 5 crore పీపుల్ వెళ్తారు ఈ 40 రోజుల్లో. 5 crore పీపుల్ ఇంటూ 3000 రూపీస్ మీరు లెక్కేసుకోండి, ఎన్ని వేల కోట్లు. కాబట్టి మామూలుగా నల్ల బట్టలు వేసుకున్నటువంటి అయ్యప్ప భక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇండియన్ ఎకానమీకి ఆధారం. ఒక అదానియో అంబానియో కాదు. ఆ మధ్య ఒక సంస్థ ప్రియా అనేటటువంటి సంస్థ రీసెర్చ్ చేసింది, కొద్దిగా విషయాంతరం అవుతున్నాము. ఆ ప్రియా పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్ ఇండియా అనే సంస్థ రీసెర్చ్ చేసి ఆ సంస్థ ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని బయటపెట్టింది. ఆ విషయం ఇది 20 ఏళ్ల క్రితం మాట. తిరుపతి, వేములవాడ, అన్నవరం, ద్రాక్షారామం లాంటివి కాకుండా వీధి చివర ఉండే చిన్న చిన్న గుళ్ళలో ప్రతి సంవత్సరము భక్తుడు వేసే ₹2 కలిపి మొత్తం ఎంత అవుతుంది తెలుసా అండి? పార్టిసిపేటరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ లెక్క ప్రకారము ఇండియాలో 20,487 crore రూపీస్ అవుతాయి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ మన వీధి చివర ఉండే సాయిబాబా గుడి, చిన్న చిన్న గుళ్ళండి. నేను షిరిడి గురించో లేకపోతే అన్నవరం గురించో చెప్పడం లేదు. చిన్నపాటి గుళ్ళలో సాధారణ ఠేలావాలా, రిక్షావాలా, తోపుడు బళ్ళవాడు, కూరలు అమ్ముకునేవాడు దేవుడికి పెట్టేది 20,487 కోట్లు పర్ యానం. దీనిలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాడు చెప్పిన రెండవ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దానం చేసిన వాళ్ళలో 80% యొక్క మంత్లీ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 8,000 రూపీస్. 20 ఏళ్ల క్రితం 8,000 అంటే ఇప్పుడు 20,000 అయి ఉంటుంది. పేదవాడు వేసిన డబ్బులే 20,487 కోట్లయినాయండి. సో దిస్ ఈజ్ ఇండియా. ఇండియా ఆర్థిక వ్యవస్థ మీకు ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినా భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మొదలుపెట్టి మీకు ఆగస్టు నుంచి మొదలుపెట్టి మీకు జనవరి వరకు గుల్జార్ బాగా అద్భుతంగా వెలిగిపోతుంటుంది. కారణం ఏంటంటే ఆ ఆగస్టు నుంచి మొదలుపెట్టి రక్షాబంధన్ దగ్గర నుంచి మొదలైతే మీకు రక్షాబంధన్ వస్తుంది, గురు పూర్ణిమ వస్తుంది, ఆ తర్వాత విజయదశమి వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, విశ్వకర్మ పూజ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసాలు వస్తాయి, అయ్యప్పలు వస్తారు, కావడి యాత్ర వస్తుంది ఉత్తర భారతదేశంలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత సంక్రాంతి వస్తుంది దేశవ్యాప్తంగా. ఈ మధ్యలో క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ డెఫినెట్లీ ఈజ్ అ బిగ్ పర్చేసింగ్ మన దేశంలో. విదేశాల్లో క్రిస్మస్ అనేది టూరిజం అండి. మీరు మీ వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ ఉంటే వాళ్ళందరూ కూడా డిసెంబర్లో మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ అన్ని సెలవు కాబట్టి ఇక్కడికి వస్తారు, అక్కడ షట్ డౌన్ కాబట్టి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాడు టూరిజం మీద వాడు పెడతాడు. ఇండియాలో వీడు బట్టలు కొంటాడు, బంగారం కొంటాడు, కొత్త సామాన్లు కొంటాడు, స్కూటర్ కొంటాడు, ఫ్రిడ్జ్ కొంటాడు. కాబట్టి ఇండియన్ ఎకానమీ ఒక అదాని మీద ఆధారపడలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద మాత్రమే ఆధారపడలేదు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు దేవుడి గుడిలో వేసే రూపాయి దగ్గర నుంచి, పూజారి పళ్ళెంలో వేసే 5 రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి దారిలో కనపడే బిచ్చగాడికి వేసేటటువంటి రూపాయి కూడా, బిచ్చగాడు కూడా ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ చూపించి వేయవయ్యా బాబు అని అడుగుతున్నాడు ఈ దేశంలో. కాబట్టి ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఒక హిండన్బర్గ్ రిపోర్టు ఒక అదానీని టార్గెట్ చేస్తే ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుందని భావించటము అమెరికన్లు కానీ చైనీస్ కానీ వాళ్ళ అవగాహన రాహిత్యానికి అది పెద్ద ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. అంటే మీరు చెప్పిన ప్రకారం ఆర్థిక వ్యవస్థ మీద డీప్ స్టేట్ ప్రభావం ఉండేటువంటి అవకాశమే లేదు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద. ఇదివరకు లాగా పెద్ద పరిశ్రమలు అవి మాత్రమే లేవు కాబట్టి ఈరోజు చాలా డీసెంట్రలైజేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ యొక్క ఫోకల్ పాయింట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తము వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ మొత్తము వచ్చేది కేవలం ఒకే ఒక వస్తువు నుంచి, టెక్స్టైల్ నుంచి. టెక్స్టైల్కి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? జార్ఖండ్లో ఉన్నటువంటి అదానీ కంపెనీ నుంచి వస్తుంది. అదానీకి బకాయిలు ఇవ్వలేదు, అదానీ ఆపేశాడు. బంగ్లాదేశ్లో ఈరోజు బట్టల పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతబడిపోయింది, ఎక్స్పోర్ట్ చేయలేరు. ఆ దేశం ఏకంగా దివాలా తీసింది. శ్రీలంకకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీలంకలో ఎవరైనా మీలో రామాయణ టూర్ అలా శ్రీలంకకి వెళితే మీరు ఆశ్చర్యపోతారు.
శ్రీలంకలో రేజర్ బ్లేడ్ కానీ దువ్వెన కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. అక్కడ ఏది ఉత్పాదన లేదండి, వాళ్ళకి ఆదాయం ఒక్కటే టూరిజం. కోవిడ్లో టూరిజం ఆగిపోయింది, శ్రీలంక దివాలా తీసింది. కోవిడ్లో టూరిజం ఆగిపోయింది, శ్రీలంక దివాలా తీసేసింది. కాబట్టి దేశం ఒంటి స్తంభం మేడల్లాంటి ఆర్థిక వ్యవస్థ కాదు భారతదేశం. ఈ దేశంలో కుటీర పరిశ్రమలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ దేశంలో డీమార్ట్ పక్కన కిరాణా షాప్ వాడు పెట్టుకుని కూర్చుంటాడండి. డీమార్ట్ నడుస్తుంది, కిరాణా షాప్ నడుస్తుంది. మూతబడితే డీమార్ట్ మూతబడుతుంది కానీ కిరాణా షాప్ మూతబడదు. జాగ్రత్తగా గమనించండి, కిరాణా షాపు మూతబట్టం మీ కాలనీలో మీరు చూసారా? మన ముందు త్రినేత్ర వచ్చింది, మూతబడి వెళ్ళిపోయింది. మోర్ వచ్చింది, మోర్ కనిపించటం లేదు. ఇవన్నీ ఎందుకు పోతున్నాయి? వాటి ఎకనామిక్ మోడల్ ఇండియన్ ఆత్మతో సరిపడదు, దాన్ని మార్చాలి. భారతదేశంలో మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళండి, భారతదేశంలో వాడు ఏం చేస్తాడంటే ఒక కిలో కావాలంటే కిలో 100 గ్రాములైనా కూడాను ఆ తోపుడు బండి వాడు పట్టించుకోడు, మీకు ఇచ్చేస్తాడు. 1 కిలో డబ్బు తీసుకుని 1100 గ్రాములు ఇస్తాడు. ఒక టమాటా ఎక్కువైనా కూడా పట్టించుకోడు. డీమార్ట్కి వెళ్ళండి, 1100 గ్రాములు అయితే 1100 గ్రాములకి బిల్లింగ్ జరుగుతుంది. కాబట్టి ఇండియన్ ఎకనామిక్ మోడల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం కొద్దిగా విషయాంతరం అవుతున్నాం కానీ ఇండియన్ ఎకనామిక్ మోడల్ని అర్థం చేసుకోకపోతే మనము ఇండియన్ ప్రజల యొక్క స్పెండింగ్ విధానము, ఇప్పుడు అమెరికాకి వెళ్ళినటువంటి ప్రతి భారతీయుడు మళ్ళీ ఇండియాకి డబ్బు పంపిస్తున్నాడు. అందుకని మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. గల్ఫ్కి వెళ్ళిన ప్రతి భారతీయుడు డబ్బు ఇండియాకి వస్తుంది, ఎందుకంటే ఇండియన్కి కుటుంబం ముఖ్యం. కాబట్టి ఈ డీప్ స్టేట్ అనేది కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి మతాన్ని, నమ్మకాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. సరే, అది తరువాత మనం చర్చిద్దాం. ఇప్పుడు మన గూఢచారి వ్యవస్థ కానివ్వండి, మన విదేశీయంగ విధానం కానివ్వండి, వీటి మీద కూడా డీప్ స్టేట్ ప్రభావం చూపించేటువంటి ప్రయత్నం జరుగుతోందా? దాంట్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ప్రభుత్వం వైపు నుంచి, కానీ ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి? ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న అండి. ఎందుకంటే ఇటీవలే 4 రోజుల ఆపరేషన్ సింధూర్ సమయంలో మనలాంటి చాలామంది నిష్ఠావంతులైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఏమండి ఎన్ని రఫేల్స్ పడిపోయినాయండి అని అడిగారు. ఎన్ని రఫేల్స్, భారతదేశానికి చెందినటువంటి రఫేల్స్ ఎన్ని పడిపోయినాయి, మన మీద మన ఎయిర్ ఫీల్డ్స్ ఎన్ని ధ్వంసమైనాయి అని చెప్పి అడగడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మీడియాను ప్రభావితం చేసే శక్తి పాశ్చాత్య దేశాల ఏజెంట్లకు ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించారు 2019లో. తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసునండి, 192,000 ట్విట్టర్ అకౌంట్స్ని భారతదేశంలో ఇనాపరేటివ్గా చేసింది. 192,000. మనలాంటి వాళ్ళం ఇంత నియంతృత్వము మోదీది అంటాము. ఈ 192,000 ఎక్కడివి తెలుసునా అండి? పాకిస్తాన్, టర్కీ, కజాకిస్తాన్, అజర్బైజాన్కి చెందినటువంటివి. పాకిస్తాన్ యొక్క ISI ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారము హిందూ నేమ్స్ తోటి హిందూ ఫోటోలు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా. అంటే ఈ దేశపు ప్రజల మెదళ్లను ప్రభావితం చేసేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. మా మీద అసలు దాడి జరగలేదన్నారు బాలాకోట్ సమయంలో. మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు బాలాకోట్లో ఇంతమంది చనిపోయినట్టు మాకు ఆధారాలు చూపించండి అని చెప్పి అడిగారు. 1971లో మనం ఇంత 90,000 మంది సరెండర్ అయ్యారు, లేకపోతే ఇంతమంది చనిపోయారు, ఏ రోజైనా విపక్షం ఆధారాలు అడిగిందా? మన దేశమే కాదు, ప్రపంచంలో యుద్ధం జరుగుతున్న ఏ దేశంలోనన్నా విపక్షం నువ్వు చంపిన దానికి ఆధారం చూపించు అని చెప్పి పాతకాలం రాజుగారు చంపిన తర్వాత వాడి కళ్ళని పెరుక్కుని తీసుకొచ్చి నా పళ్ళెంలో పెట్టు అన్నట్టుగా విపక్షాలు అడుగుతున్నాయి మన దేశంలో. కాబట్టి దేశ రక్షణ కానీ, దేశ భద్రత కానీ ఇలాంటి విషయాలలో మిస్ఇన్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన 3 ప్రధానమైనటువంటి వ్యవస్థలు, ఒకటి మీడియా, 2 అకాడమియా, 3 ఎంటర్టైన్మెంట్.
వినోద రంగము, రెండవది సాహిత్యము, విద్యారంగము, మూడవది మీడియా రంగం. ఈ 3 రంగాలపైన విదేశీ శక్తుల ప్రభావం చాలా ఉంది. మనం అడగొచ్చు, నా గుంటూరు నుంచి ప్రచురితమయ్యేటటువంటి ఫలానా దినపత్రిక మీద అమెరికా ప్రభావం ఎలా ఉంటుందని మీరు అడగొచ్చు. మీరు ఎప్పుడైనా కూడా విదేశ వార్తల పేజీ ఓపెన్ చేసి చూడండి. విదేశ వార్త రాసిన తర్వాత కింద వాళ్ళు ఈ వార్త సోర్స్ రాస్తారండి. జాగ్రత్తగా గమనించండి. 5 సోర్సెస్ నుంచి వార్తలు వస్తాయి. మొట్టమొదటిది AP అసోసియేటెడ్ ప్రెస్, రెండవది AFP అలయన్స్ ఫ్రాన్స్వా ప్రెస్, మూడవది UPI యునైటెడ్ పబ్లికేషన్స్ ఇండియా, నాలుగవది రాయిటర్స్. ఈ విదేశ వార్తలన్నీ కూడాను మీకు కల్చర్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి, వోకిజం దీనికి సంబంధించి ఇటువంటి వార్తలు కానీ, లేకపోతే ఇంగ్లాండ్లో ఏమవుతుంది, ఫ్రాన్స్లో ఏమవుతుంది, ఈ వార్తలు ఈ 4 సంస్థల నుంచి వస్తున్నాయి. గత 20 సంవత్సరాలుగా 5వ సంస్థ ఇందులో జోడించబడ్డది. దాని పేరు SCMP సోర్స్. జాగ్రత్తగా మీరు గమనించండి, ఇంగ్లీష్ పేపర్లలోను తెలుగు పేపర్లోను. SCMP అంటే ఏంటండి? సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్. ఆ పత్రికలు పంపుతున్న వార్తలను తెలుగులో, ఆ ఏజెన్సీలు పంపుతున్న వార్తల్ని తెలుగులో అనువాదం చేసి మన విదేశ వార్తలు, ఇంగ్లీష్ పత్రికలు కానీ తెలుగు పత్రికలు కానీ. కాబట్టి మన మస్తిష్కాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. యుద్ధ సమయంలోనే కాదు, యుద్ధం జరగకుండా కూడాను. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం పెరిగింది, ఒక ఉద్యమం జరిగింది, మీరు అందరూ చూస్తుంటారు, శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు. ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ప్రతి సంవత్సరం ఈ కాలుష్యం పెరుగుతుంది. కాలుష్యం ఎందుకు పెరుగుతుందంటే, సరిగ్గా ఇదే సమయానికి నెక్స్ట్ పంట కోసము ఆ చెరుకుని, ఎండిపోయిన చెరుకు గడ్డి ఏదైతుందో దాన్ని కాల్చేస్తారు, దాన్ని పరాళి అంటారు. ఆ పరాళి యొక్క పొగ ఢిల్లీ వైపు వస్తుంది, దక్షిణం వైపు వస్తుంది, ప్రధానంగా ఢిల్లీ ప్రభావితం అవుతుంది. ఈ సీజన్ దాటిన తర్వాత కాలుష్యం ఉండదు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సమయంలోనూ జరిగింది, అంతకు ముందు షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పరిపాలనలోనూ జరిగింది. ఇప్పుడు మాత్రమే ఉద్యమం ఎందుకు జరుగుతోంది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యమం కూడా, ఢిల్లీలో అన్ని ఉద్యమాలు జరిపేందుకు ఒక ఉద్యమాల స్పాట్ ఇచ్చారండి, జంతర్ మంతర్లో. హైదరాబాద్లో ఏ రకంగానైతే అన్ని ధర్నాలు ఇందిరా పార్క్లో జరగాలని పెట్టారో, అలా ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగితే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. కాబట్టి వీళ్ళు ఇండియా గేట్ దగ్గరకు వచ్చారు. నిషేధిత ప్రాంతంలో, రాకూడని ప్రాంతంలో ఇండియా గేట్లో వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏమని అనుమతి తీసుకున్నారు? పర్యావరణం అని. పోస్టర్లు ఏమని తీశారు? మాడ్వీ హిడ్మా అమర్ హై, మాడ్వీ హిడ్మా అమర్ హై. పోలీసులు వాళ్ళ మీదకి వచ్చారు. 2 కౌంట్స్, ఒకటి చేయకూడని చోట ప్రొటెస్టు, రెండవది నక్సలైట్లను సమర్థిస్తున్నారు. ఈ అరెస్టు చేసినటువంటి వాళ్ళలో అక్షయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్షయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని మిత్రురాలు అరుస్తోంది, మీకు వీడియోలు దొరుకుతున్నాయి, మా అక్షయ్ వక్షోజాలను బట్టి లాగేస్తున్నారండి, నొక్కేస్తున్నారండి అంటున్నారు. అక్షయ్కి వక్షోజాలు ఎప్పటి నుంచి వచ్చాయి? ఇవన్నీ పత్రికల్లో వచ్చిందండి. అంటే కొంత వినడానికి మనకి వికృతంగా ఉండవచ్చు, కానీ ఒక అమ్మాయి అంటోంది, అక్షయ్ ఇంగ్లీష్లో అంటోంది, they pulled Akshay's boobs, they pressed Akshay's boobs. How can Akshay have boobs in the first place? Nobody asks. కానీ అది వార్త అవుతుంది. అక్షయ్, నేను పొద్దున పూట నేను అక్షయ్ని, సాయంత్రం పూట క్రాంతిని, నా యొక్క సెక్షువాలిటీని నా ఇష్టం వచ్చినట్టు మార్చుకునే హక్కు నాకుంది. నేను పుట్టుకతో ఆడా మొగ అన్నది నా తల్లిదండ్రులు నిర్ణయించడానికి లేదు, నేను నిర్ణయించుకుంటాను. నేను మార్నింగ్ 8 to 12 o'clock వరకు అక్షయ్ని, 12 to నైట్ 8 o'clock వరకు నేను క్రాంతిని అని చెప్పి అబ్బాయి అంటున్నాడు, అక్షయ్ అనే వ్యక్తి అంటున్నాడు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు మన బిగ్ బాస్లో వై ఆర్ హోమోసెక్షువల్స్ దేర్ ఇన్ బిగ్ బాస్ అండి? ఇట్ ఈజ్ వోకిజం. కాబట్టి మన మెదళ్లను ప్రభావితం చేసే ప్రయత్నము యుద్ధ సమయాల్లోనే కాదు, యుద్ధేతర సమయంలో కూడా జరుగుతోంది. ఇదంతా కూడాను ఈ NGOల ద్వారా, ఈ రకరకాల విద్యా సంస్థల ద్వారా, రకరకాల ఎంటర్టైన్మెంట్ సంస్థల ద్వారా. దోస్తానా అని హిందీలో ఒక సినిమా వచ్చిందండి, మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు. జాన్ అబ్రహాం, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా నటించినటువంటి సినిమా. దట్ ఫిల్మ్ డిస్కసెస్ గే రిలేషన్షిప్.
గే రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది ఆ ఫిల్మ్. 15 ఏళ్ల క్రితం వచ్చింది అది. అంతకు ముందు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సీత రాధ అనేటటువంటి ఇద్దరు వితంతువులు వాళ్ళ మధ్య సమలైంగిక సంబంధాల మీద ఫైర్ అనే పేరుతో సినిమా వచ్చింది. ఈ దేశం ఫైర్ పైన పోరాడింది, కానీ దోస్తానా వచ్చేటప్పటికి 15 ఏళ్లలో ఈ దేశం పోరాటం మానేసింది. కాబట్టి నెమ్మదిగా మనం మెదళ్ళని ఎలా ప్రభావితం చేస్తున్నారో చూడండి. కాబట్టి యుద్ధ సమయంలోనే కాదు, యుద్ధేతర సమయంలో కూడా మన బ్రెయిన్స్ని ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. పంచభూతాల మీద ఫైర్, వాటర్, ఈ మొత్తం సిరీస్ వేశారు వాడు. ఇప్పుడు డిఫెన్స్ లేదా మన విదేశాంగ రహస్యం రా కానీ ఐబీ కానీ వీటిల్లో కూడా ప్రవేశించిన డీప్ స్టేట్ లేదో మనం ఈ రంగాలలోకి ప్రవేశించలేదు మన సైబర్ వైపు కానీ. నిజానికి డిఫెన్స్లో ఇటీవల ఒక కేసు వచ్చింది, మీలో ఎంతమంది దృష్టికి వచ్చిందో తెలియదు. డిఫెన్స్లో మొట్టమొదటిసారి ఒక డిఫెన్స్ ఆఫీసర్ డిఫెన్స్లో వాస్తవానికి మతం ఉండదండి, సైనికుల మతమే సైనిక అధికారుల మతం. ఎందుకంటే 1857లో సైనికుల తిరుగుబాటుకి కారణము మతము అని చెప్పి బ్రిటిషర్లు నమ్మారు. కాబట్టి ఆ తరువాత నుంచి వాళ్ళు రిలీజియస్ న్యూట్రల్ అట్మాస్ఫియర్ని బిల్డ్ చేశారు. చేసి ఏమన్నారు, ఈ సైన్యంలో ఈ బెటాలియన్లో 3 రెజిమెంట్స్ ఉంటాయి. ఈ 3 రెజిమెంట్లో ఒక రెజిమెంట్లో మరాఠీలు ఎక్కువగా ఉంటే ఇక్కడ మనము అష్టభుజాదేవి పూజ చేద్దాము, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అందాము, గణేష్ పూజ చేద్దాము. స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫీసర్ టు డౌన్ టు ఎవ్రీ సోల్జర్ విల్ వర్షిప్ శివాజీ. దీనిలో గోర్ఖా ఉన్నారు అంటే కాళీమాతను పూజ చేద్దాం. దీనిలో సిక్కులు ఉన్నారు, సిక్కులు ఏది పూజ చేస్తారో దాన్ని పూజ చేద్దాం. ఈ వ్యక్తి, అతని పేరు ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్ శామ్యుయల్ కమలేషన్. ఈ శామ్యుయల్ కమలేషన్ అతను వాదన మొదలుపెట్టాడు, నేను క్రిస్టియన్ని, నా మతము వేరే మతాల్ని పూజించేందుకు అనుమతించదు, కాబట్టి నేను గురుద్వారా వరకు వెళ్తాను, గురుద్వారా లోపల ప్రవేశించను. నా సైనికులందరూ నెత్తి మీద గుడ్డ వేసుకుంటారు, నేను గుడ్డ వేసుకోను. వాళ్ళందరూ గురుగ్రంథ సాహెబ్ని గౌరవిస్తారు, నేను గౌరవించను. ఇది నా మత హక్కు అన్నారు. వాస్తవానికి సైన్యంలో చేరే సమయంలోనే మనం ఆర్మీ రూల్స్లో సెక్షన్ 33 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 33 ప్రకారము యువర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ క్యాన్సిల్డ్ ద మూమెంట్ యు జాయిన్ ఆర్మీ. ఆర్మీలో చేరిన తరువాత నా ప్రాణాల్ని కాపాడుకునే హక్కు నాకు లేదు. నా రెజిమెంట్ చచ్చిపోతే దాంతోపాటు నేను చచ్చిపోవాలి. ఇది అక్కడి నియమం. దాంతో ఆర్మీ వాళ్ళు అన్నారు, లేదు నువ్వు వెళ్ళాలి, ఇక్కడ మతం ప్రసక్తి లేదు. ఈ వ్యక్తి లేదని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేస్తే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఢిల్లీ హైకోర్టు తిట్టింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆర్టికల్ 15 లేదా ఆర్టికల్ 24కి బదులు ఆర్టికల్ 33 ఆఫ్ ఆర్మీ యాక్ట్ని ఉపయోగించుకుని దాన్ని కోట్ చేసింది. కాబట్టి సైన్యంలోకి మతాన్ని తీసుకుని రావద్దని ఆ కమలేషన్ని తిట్టి పంపించింది, శామ్యుయల్ కమలేషన్ని. ఆర్మీలో కూడా ఈ కేసు తరువాత ఇటువంటి కేసులు 10-15 రావచ్చు. 10-15 వచ్చిన తరువాత నెమ్మదిగా ఎవరో ఒక కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి లేదు ఆర్టికల్ 14 ప్రకారం వ్యక్తిగత హక్కులు ఉన్నాయి, ఆర్టికల్ 25 ప్రకారం అందరికీ సమాన మత ప్రచార హక్కులు ఉన్నాయి, కాబట్టి మనము చేద్దాము అని చెప్పి అన్నారనుకోండి. ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత మొత్తం ఉల్టా పుల్టా అవుతుంది. అమెరికాలో మీరు చదివే ఉంటారు, పాకిస్తాన్లో ఒక మహిళా ఆర్మీ ఆఫీసర్ని పాకిస్తానీ తోటి ఆర్మీ సోల్జర్స్, ఆమె పేరు కమల్, ఆ కమర్ అనేటటువంటి కమర్ హాష్మి ఆమె పేరు, ముస్లిం అమ్మాయి, ఆర్మీలో ఉంది. ఆమెని తోటి ఆర్మీ ఆఫీసర్స్ రేప్ చేసి హత్య చేసి భారతదేశం కాల్చిందని, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాల్చారని చెప్పి తాలిబాన్లు కాల్చారని ప్రచారం చేశారు. తరువాత బయటపడింది అది విషయం. ఇది నిన్న మొన్న జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఆర్మీలో కూడా ఈ తరహా సమస్యలు వస్తాయి. అమెరికన్ ఆర్మీలో ఆల్రెడీ వచ్చాయండి. మనలో చాలామంది అమెరికన్ ఆర్మీ గురించి ఎవరన్నా చదివితే, అమెరికన్ ఆర్మీలో గేస్ హ్యావ్ బీన్ అలౌడ్ ఇన్ టు అమెరికన్ ఆర్మీ. ఇన్ అమెరికన్ ఆర్మీలో గేస్ అండ్ లెస్బియన్స్ ఆర్ అలౌడ్. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి నేను ఈ పదాలని చాలా ఫ్రీగా ఉపయోగిస్తున్నాను. ది నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ అట్రాసిటీస్ ఆర్ గ్రోయింగ్ ఇన్ అమెరికన్ ఆర్మీ. అమెరికాలో అక్కడ
ఒక విధానం తీసుకొచ్చారు, DEI అనే విధానం తీసుకొచ్చారు. అదేంటంటే ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అండ్ డిస్క్రిమినేషన్ లేనటువంటి వ్యవస్థ కావాలి. కాబట్టి ఇప్పుడు అమెరికాలో తాజాగా వచ్చేటువంటి ఏదన్నా మీరు హాలీవుడ్ సినిమా చూస్తే ఆ సినిమాలో కనీసం ఇంత శాతం నల్లవాళ్ళు ఉండాలి, ఇంత శాతం హిస్పానిక్స్ అంటే మెక్సికన్ స్పానిష్ ఆరిజిన్ పీపుల్ ఉండాలి, ఇంత శాతం మంది మీకు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉండాలి, ఈ హీరో ప్రతిసారి యూరోపియనే కాకూడదు, జేమ్స్ బాండ్ కూడా నల్లవాడు ఎందుకు కాకూడదు, ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. సో ఈ DEI అనేది సాఫ్ట్వేర్ కంపెనీలో ఆల్రెడీ వచ్చింది, ఆల్రెడీ అమెరికన్ హాలీవుడ్లో వచ్చింది. అదృష్టవశాత్తు భారతదేశంలో ఇంత మటుకు రాలేదు. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ హీరో పేరు విజయే. వాడు విజయ్ శర్మానా, విజయ్ గుప్తానా, విజయ్ చౌదరీనా, లేకపోతే విజయ్ రెడ్డి అన్నది మనకి తెలియదు. ఏదో అర్జున్ రెడ్డి లాంటి 1-2 సినిమాలు వదిలేస్తే హీరో కులమేంటో మనకి తెలియదు. కానీ ఇది మార్చే ప్రయత్నం అమెరికాలో ప్రారంభమైంది, మన దగ్గర కూడా వస్తుంది. మిత్రులారా, విషయం వచ్చింది, ఒక్క నిమిషం మీ సమయం తీసుకుని. గుండమ్మ కథ సినిమా మనలో అందరూ ఈటీవీ పుణ్యమా అని అన్ని వయసుల వాళ్ళు చూసుంటారు. గుండమ్మ కథలో ఎన్టీ రామారావు, సూర్యకాంతం మొట్టమొదటిసారి కలిసినప్పుడు డైలాగ్స్ ఒకసారి వినండి. మీరు కాపులే, మీరు పెద్ద కాపులే, మేము పెద్ద కాపులే అంటాడు ఎన్టీ రామారావు సూర్యకాంతంతో. సూర్యకాంతము జన్మతః బ్రాహ్మణురాలు, ఎన్టీ రామారావు కమ్మవాడు, డైలాగ్ రాసిన పింగళి నాగేంద్రరావు బ్రాహ్మణుడు, ఆ తర్వాత సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి బిఎన్ రెడ్డి గారో లేకపోతే నాగిరెడ్డి చక్రపాణిలు రెడ్లు. కాపులు అన్నటువంటిది ఎంత ఓపెన్గా కాస్ట్ని డిస్కస్ చేశారండి. తన మతమేదో తనది, మన మతం అసలే పడదోయ్. మిస్సమ్మలో ఇది పాట, ఇది మనందరం పాడింది. మల్లీశ్వరి సినిమా చూడండి, మల్లీశ్వర్లో నాగరాజు మళ్ళీ జాతర నుంచి సంత నుంచి వస్తుంటే వానబడుతుంటే వాళ్ళు వచ్చి ఒక గుహలో దాక్కుంటారు. గుహలో ఉన్నప్పుడు మళ్ళీ డాన్స్ చేస్తుంది, పిలచిన బిగువట్రా పాట పాడుతుంది. ఆ పాట పాడిన తర్వాత రాయలు పెద్దనామాచుడు చూసి చప్పట్లు కొడతారు. ఈ అమ్మాయి సిగ్గుపడుతుంది. ఆ తర్వాత మీరు ఎవరు నాయనా అని అడుగుతాడు. మీరు ఎవరు నాయనా అంటే ఎన్టీ రామారావు 2 చేతులు ఈ రకంగా పెట్టుకుని ఛాతీ విరిచి డైలాగ్ చెప్తాడు. ఎవరైనా చెప్పగలరండి? మేం పద్మశాలీలమండి, మా మామయ్యకి 100 మగ్గాలు ఉన్నాయండి అన్నాడు. ఈ దేశంలో కులము వివక్షకి కారణం కాదు, కానీ ఈ డీప్ స్టేట్ వచ్చిన తర్వాత కుల ఘర్షణలు వస్తున్నాయి. ఈరోజు మల్లీశ్వరిని మళ్ళీ తీస్తే మేం పద్మశాలీలమండి అని ఎన్టీ రామారావు చేత అనిపించగలరా? నేను మూడు సినిమాల గురించి చెప్తున్నాను. ఒకటి కులము గురించి, ఒకటంటే తన మతం ఏదో తనది, మన మతం అసలే పడదో అని చెప్పి అన్నాడు. ఈరోజు అలాంటి మాట అనగలమా సినిమాలు? కాబట్టి డీప్ స్టేట్ అనేది కేవలము మిలిటరీలోనో లేకపోతే ఇంకో రంగంలోనే కాదు, అన్ని రంగాల్లోనూ వస్తున్నది. మీలో పిల్లలు ఎవరన్నా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివితే, మీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివితే దయచేసి పిల్లల్ని అడగండి, మీకు 17 నియమాలు తప్పనిసరిగా పాటించాలని చెప్తారు. ఆ 17 నియమాలు ఏంటో చెప్పండి అని. వాళ్ళ సంబంధించిన ప్రోగ్రెస్ బుక్లోనో ముందు పేజీలో 17 నియమాలు రాసుంటాయి. ఆ 17 నియమాలలో ఒకటి DEI, యాంటీ డిస్క్రిమినేషన్, ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజన్. దీనిలో వాడి యొక్క జెండర్ విషయంలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వాడి యొక్క జెండర్ని పట్టి అసలు జెండర్ అనేది పుట్టుకతో రాదు, నీ జెండర్ని నువ్వే నిర్ధారించుకోవచ్చు. 17 మనం ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్న మన పిల్లలు మనవాళ్ళు పొద్దున అక్షయ్, మధ్యాహ్నానికి క్రాంతి అయ్యేటటువంటి జాతిలోకి డెవలప్ అవుతున్నారు. కాబట్టి ఇది కేవలము ఒకదానిలోనే కాదు మిత్రులారా, అన్నిట్లలో శ్రీనివాసరావు గారు అన్నిట్లలో కూడాను ఓన్లీ ఆర్మీ, డిఫెన్స్ లేకపోతే ఇంకొక సైంటిఫిక్ కమ్యూనిటీలో మాత్రమే కాదు, అన్నిట్లోనూ ఈ రీసెర్చ్ జరుగుతోంది. ఈ రకమైనటువంటి ఐడియాస్ని జొప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అండి ఈ సామాజిక అరాచకత్వాన్ని మనం ఎలా అడ్డుకోవడం? ఈ సామాజిక అరాజకత్వాన్ని ఎదుర్కోవాలన్నట్లయితే మనము మన సంస్కృతి మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మన విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పాటించాల్సి ఉంటుంది. చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే సర్వసాధారణ ప్రజానీకం ఇప్పుడు హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ వైపు వచ్చారండి. మన చిరుధాన్యాలు మంచివి,
మన ఒక పొట్టు మాత్రమే తీసినటువంటి ధాన్యాలు మంచివి, వాటికి ఇంగ్లీష్ పేరు పెట్టుకున్నారు బ్రౌన్ రైస్. కానీ హెల్త్ అనేది నెమ్మదిగా ఫుడ్లో మనం వచ్చాము. ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినా కూడాను అమెరికన్ ఐడియాస్ తీసుకుంటున్నాడు, కానీ ఆవకాయని మర్చిపోవడం లేదు. అది ఇక్కడి నుంచి వెళ్ళేవాడు ఆవకాయ, రకరకాల కారపొళ్ళు, కరివేపాకు పొడి ఇవన్నీ తీసుకెళ్తాం. కాబట్టి మన వాల్యూస్ ఏవైతే ఇప్పుడు వంటింటి వరకు ఉన్నాయో ఆ వంటింటి నుంచి డ్రాయింగ్ రూమ్ వరకు తీసుకుని రావాలి. డ్రాయింగ్ రూమ్ నుంచి సమాజంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నము మనం చేయాలి. మన కల్చర్లోని గొప్పతనాన్ని మనము హైలైట్ చేయవలసి ఉంటుంది. దీనికోసము 5 పనులు మనం చేయాలి. ఈ 5 పనులు చేస్తే ఇందాక వస్తూ నేను నరేంద్ర గౌతమ్ గారితో మాట్లాడుతుంటే వారు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. నేను చాలా సంవత్సరాలుగా వెతుకుతున్నది ఆయన చిటికలో నాకు జవాబు చెప్పారు. నరేంద్ర గౌతమ్ గారు ఏం చెప్పారంటే, అసలు తెలుగునాట హనుమాన్ చాలీసా ఎలా పాపులరైజ్ అయింది? హిందీ కాదు, 15వ శతాబ్దంలో మాట్లాడే హిందీలో రాసినటువంటి హనుమాన్ చాలీసా ఇంటింటా ఎలా పాడుతున్నారండి? దీన్ని కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పారు, బాపట్ల నగరంలో ఒకానొక సమయంలో రాముల వారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగిస్తూ చెప్పులతో కొట్టారు. తమిళనాడులో కాదు, బాపట్లలో ఒక 70, 80, 100 సంవత్సరాల క్రితము ఇది జరిగింది. జరిగినప్పుడు దీనికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? వాళ్ళని కొట్టడం వల్ల కాదు, వాళ్ళని తిట్టడం వల్ల కాదు. ఉత్తర భారతదేశం నుంచి బోధానంద సరస్వతి అనే ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ బోధానంద సరస్వతి గారు బాపట్లలోని ఒక కుప్పకూలిపోయి పాడైపోయినటువంటి గుడిలో కూర్చున్నాడు. కూర్చుని ఆయన తన దగ్గరకు వచ్చే వాళ్ళకి హనుమాన్ చాలీసా నేర్పించాడు. భక్తులు ఎవరన్నా వస్తే, రే నీ దగ్గర డబ్బులుంటే 4 కాపీలు రాసి నీ డబ్బులు లేకపోతే 4 కాపీలు రాసి చెయ్యరా ప్రచారం అన్నాడు. 4 కాపీలు లేవు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఒక 100 కాపీలు ముద్రించి పంచరా అన్నాడు. అలా హనుమాన్ చాలీసా ఈరోజు ఈ దేశంలో పాడుతున్నాం. ఈ ఉదాహరణ మీకు ఎందుకు ఇస్తున్నా అంటే, ఒక వ్యక్తి ప్రయత్నం ఇది. ఒక బోధానంద సరస్వతి అనే ఆయన రాముల వారి విగ్రహాన్ని బాపట్లలో చెప్పులతో కొట్టారు. కొట్టిన తరువాత ప్రతిక్రియగా చెప్పులు కొట్టిన వాడిని పక్కన పెట్టండి, మన కోట్లాది మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎలా మేల్కొల్పాలి అని చెప్పి ఆయన మొదలుపెట్టారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ సమాజంలో మన యొక్క కల్చర్ కానీ, మన యొక్క ధార్మికత కానీ, మన యొక్క జీవన విధానంలోని శ్రేష్టత కానీ మనము ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుకి కూడా 85% ఆఫ్ ఇండియా ఫాలోస్ ఇండియన్ ట్రెడిషన్స్. ఈరోజుకి కూడా. లేకపోతే 5 కోట్ల మంది అయ్యప్ప దీక్షకి ప్రతి సంవత్సరం వెళ్ళరు. 13 కోట్ల మంది భారతీయులు కేవలం ఉత్తర భారతదేశంలో కావడి యాత్ర, కేవలం ఒక చెంబులో నీళ్లు తీసుకుని రావడానికి వాడు బీహార్లోని ఊరు నుంచి బయలుదేరి హరిద్వార్కి వచ్చి హరిద్వార్ నుంచి నీళ్లు తీసుకుని మళ్ళీ బీహార్కి వెళ్ళి తమ ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శివుడి మీద నీళ్లు పోయాడు. కాబట్టి ఈ దేశపు సంస్కృతి ఇంకా నిలబడున్నది. దానిని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి. దానిని ప్రచారం చేసే, దానిలోని శ్రేష్టత్వాన్ని ప్రచారం చేసే పని చేయాలి. చిన్న ఉదాహరణలండి. ఉదాహరణకి మీరు తద్దినం పెడతారు. తద్దినం పెట్టినప్పుడు పిండాలు పెడతారు. సాధారణంగా గ్రామంలో ఉండే పూజారి ఏమంటాడంటే, ఏమండి మీరు తద్దినం ఈ పిండం ఏదైతే ఉందో ఇది నీళ్లలో వేస్తారా లేకపోతే ఆవుకి పెడతారా అని అడుగుతాడండి. ఏమిటి దానికి తేడా అని అడిగాను. అడిగితే అతను చెప్పాడు, ఏమండి ఆవుకి వేసేటట్లయితే దీనిలో దర్భలు పరవాన్నం లేకుండా చూడాలండి. ఎందుకంటే దర్భల వల్ల దాని నాలుక కట్ అవుతుంది, పరవాన్నం వల్ల దానికి అజీర్తి చేస్తుంది. నీళ్లలో వేసేటప్పుడు మినుములు వేయొద్దు అన్నాడు. ఎందుకు మినుములు వేయొద్దు అంటే మినుములు చేపలకి విషం. కాబట్టి అంటే ఇటువంటి విషయాలను మన సమాజానికి బోధించాలి. కాబట్టి దీన్ని ఫైట్ చేసే మార్గం ఏంటంటే ఆ శక్తులని తిట్టడము, సోషల్ మీడియాలో బూతులు తిట్టడము ఇది కాదు. మనము ఫైట్ చేయవలసింది మన గొప్పతనాన్ని, మన యొక్క వ్యక్తులకి. చిన్న ఉదాహరణ ఇస్తాను. మనిషి జీవితం ఎలా ఉండాలి? మా మ్యాథ్స్ టీచర్ ఒక మాట చెప్పాడు, మనిషి జీవితం 8వ ఎక్కంలా ఉండకూడదురా, 9వ ఎక్కంలా ఉండాలి అన్నాడు.
అదేంటి అన్నాను. 8 1 8, 8 2 16, 1 + 6 7 అయింది, 8 3 24, 2 + 4 6 అయింది, 8 7 6 5 4 3 2 1 0. చూడు, ఉత్సాహంతో మొదలుపెట్టి ఢీలాయించేస్తాడు, వాడు ఫెయిల్ అవుతాడు. 9వ ఎక్కం 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, ఇక్కడ 9 9 9 9 9. అంటే ఇవి మనము చెప్పడం మొదలు పెట్టాలి. ప్రతి వ్యక్తి చేయవలసిన ఫైట్ ఇది. ఒక మోదీకో లేకపోతే ఇండియన్ ఆర్మీయో చేసే ఫైట్ కాదు. మన సంస్కృతికి సంబంధించిన శ్రేష్టమైనటువంటి విషయాలను సోదాహరణంగా నమ్మే విధంగా. ఇక్కడ ఏదో నరం మీద నువ్వు ఇలాగ జంజం వేసుకుంటే ఈ చెవిలో పెట్టుకుంటే ఈ నరానికి మంచి అవుతుంది అంటే మరి ఆడవాళ్ళకి ఎందుకు లేవు? ఇట్లాంటి అన్సైంటిఫిక్ది కాకుండా సైంటిఫిక్ ఏవైతే ఉన్నాయో చాలామంది చెప్తుంటారు, ఇక్కడ జంజం వేసుకుంటే ఇక్కడ నరం ఉంటుంది, దానివల్ల నీ యొక్క తేజస్సు అంటే ఈ దేశంలో ఉండే 50% ఈ తేజస్సు అక్కర్లేదా? ఇటువంటివి కాకుండా సైంటిఫిక్ ఇదొకటి చెప్పడము, రెండోది పర్యావరణాన్ని కాపాడటము, మూడవది ఫేక్ పర్యావరణవాదుల్ని వ్యతిరేకించటము, నాలుగవది ఈ దేశపు సంపద అయినటువంటి గోవుని పెంచేటటువంటి గో ఆధారిత వ్యవసాయం కానీ మిగతావి తీసుకొచ్చి విదేశీ అగ్రికల్చరల్ టెక్నాలజీల్ని మనము తిరస్కరించటము, వీటన్నిటికీ మించి ఫ్యామిలీ వాల్యూస్ని నిలబెట్టడం. కుటుంబ ప్రబోధిని అని ఆర్ఎస్ఎస్ ఈ మధ్య ఒక లక్ష్యం తీసుకుంది. కుటుంబ విలువల్ని కాపాడడం, కుటుంబంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పడము, కుటుంబం ఎందుకు కలిసి ఉండాలో చెప్పడం, ఇవి చేసినట్లయితే, ఈ నమ్మకాల్ని మనము కలిగించినట్లయితే, ఈరోజు అమెరికాకి వెళ్ళినా కూడాను పిట్స్బర్గ్లో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని భారతీయుడే స్థాపిస్తున్నాడు. ఎక్కడికన్నా వెళ్ళండి మీరు, అతిపెద్ద కుమారస్వామి విగ్రహం ఇండియాలో లేదండి, మలేషియాలో ఉంది. కాబట్టి ఇండియన్ కల్చర్ వాడిలో ఉన్నది. ఆ విత్తనాలకు నీరు దల్లే పనిని మనం చేసినట్లయితే ముందు ఇటువంటివి ఏమైనా రాగానే ముందు మనం ఫార్వర్డ్ చేయటం కానీ, మనల్ని మనము ప్రశ్నించుకుని అయ్యో ఏదో అయిపోయిందా, ఏదో అయిపోయింది, కుప్పకూలిపోయాం, ఓడిపోయాం అన్నటువంటి నిరాశా భావన రాకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారానికి పరిమితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో జరిగేటటువంటి ప్రచారము ఈ దేశంలో బీహార్ ఎన్నికల్లో ఇంత సోషల్ మీడియా ప్రచారం జరిగిన తర్వాత బీజేపీ ఎందుకు గెలవగలిగింది? సింపుల్ రీజన్, బీహార్లో సోషల్ మీడియా పెనిట్రేషన్ ఈజ్ ఓన్లీ 65%. 35% ఆఫ్ ద పీపుల్ డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు సోషల్ మీడియా. గ్రౌండ్ లెవెల్ వర్క్ని మించినటువంటి జవాబు మరొకటి లేదండి. గ్రౌండ్ లెవెల్లో మనం ఇంటింటికి వెళ్ళి చేయాల్సినటువంటి పని ఈ రకమైనటువంటి. ఈరోజు ఇక్కడ 200 మందికి పైబడి మనం ఉన్నాము. మనము ఒక్కొక్కళ్ళము 10 మందికి ఈ రకంగా చెప్పినట్లయితే, ఆ ప్రచారం గనక జరిగినట్లయితే మనం ఫైట్ బ్యాక్ చేయవచ్చు. చాలా పెద్ద ఎత్తున మనం ఫైట్ బ్యాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఓన్లీ ఇండియా కెన్ డిఫీట్ అండి. మీరు ప్రపంచ మ్యాప్ ఒకసారి తీసుకుని చూస్తే, సారీ ప్రశ్నోత్తరాల నుంచి ప్రసంగంలా మారిపోయింది, ఒక్క నిమిషం చెప్పేసి నేను వదిలేస్తాను. ప్రపంచం మ్యాప్ తీసుకోండి. ప్రపంచం మ్యాప్ తీసుకుంటే ఇస్లామిక్ రాజ్యాల పట్టి మొరాకో నుంచి అల్బానియా నుంచి మొదలైపోయి పాకిస్తాన్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ ఇండియా పక్కన బంగ్లాదేశ్ నుంచి మొదలై ఇండోనేషియా దాకా వెళుతుంది. ఈ మధ్యలో ఈ ఒక్క దేశం 1000 సంవత్సరాల దాడిని తట్టుకుని ఎలా నిలబడగలిగింది? తన సంస్కృతిని ఎలా కాపాడుకోగలిగింది? 500 సంవత్సరాల తరువాత అయోధ్య రాముణ్ణి ఎలా ప్రతిష్ఠించుకోగలిగింది? నిన్నటికి నిన్న సంభల్ పట్టణం ఉత్తరప్రదేశ్లో ఉంది. 68 తీర్థాలు, 12 బావులు ఉన్నాయి. 1978 తర్వాత వాటిని మూసేస్తే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వాటిని తవ్వి సంస్కరించి పూజలు నిర్వహించి మళ్ళీ పని మొదలుపెట్టారు. కాబట్టి మనము గ్రౌండ్ లెవెల్లో ఫైట్ బ్యాక్ చేయాలి. సోషల్ మీడియా యొక్క ఫైట్ ఏదైతే ఉందో అది పై స్థాయిలోనే ఉంటుంది. ఈరోజు మీరు రాకాలోకం చాలా గొప్పది అది ఇది అని చెప్పి అన్నారు కదా. రాకాలోకం ఎంతమందికి చేరుతుందండి? 3,50,000 మంది నా సబ్స్క్రైబర్స్ అయితే రోజుకి నా వీడియో చూసేవాళ్ళు 1,50,000 మంది మాత్రమే. 2 తెలుగు రాష్ట్రాల జనాభా 14 కోట్లు. 14 కోట్లలో రాకా సుధాకర్ రావు ప్రభావం ఎంత అంటే 0.0000001. కాబట్టి ఇటువంటి ప్రచారాలు చూసి భయపడకుండా మనం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడం అనేది చాలా ముఖ్యము. దట్ ఈస్ ది ఓన్లీ వే టు డిఫీట్.
ప్రపంచంలో ఓడించగలిగే దేశం కేవలం భారతదేశమే. ఎందుకంటే ఇంత మటుకు వీళ్ళు రెజీమ్ చేంజ్ చేసిన దేశాలు శ్రీలంక మొత్తము జనాభా 1 కోటి, నేపాల్ జనాభా 1 కోటి, బంగ్లాదేశ్ చిన్న దేశము, లేకపోతే ఇంకోటి ఫిజీ చాలా చిన్న దేశము. భారతదేశంలో 140 కోట్ల మంది, దాదాపు 17-1800 భాషలు ఉన్నాయి, అనేక రకాల పూజలు ఉన్నాయి. ఇందాక నరేంద్ర గౌతమ్ గారితో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, ఉత్తరాదిలో నెల 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది, తమిళనాడులో దీనికి 10 రోజుల తర్వాత నెల ప్రారంభమవుతుంది. మన దేశంలోనే కాలగణనలో ఇన్ని తేడాలు ఉన్నాయి. ఈ వైవిధ్యమే భారతదేశపు విజయ సాధనమవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏ రకంగా నిలబెట్టుకుంటామన్నది మనపైన ఆధారపడి ఉంది. ఈ ఫైట్లో భారతదేశము మాత్రమే విజయం సాధించగలదు.